పాటలతో దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి ఉన్నాము. ఈరోజు ఈ యొక్క లెంటి డేసుల్లో ఉపవాస కూడికలలో మొదటి శుక్రవారము మరి ప్రారంభించాము గనక వచ్చినటువంటి మీకందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన మధ్యకు మరి సేవకులు పర్లే ప్రాంతంలో క్రీస్తు సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు, మరి నన్నూరులో సారు తన ఫ్యామిలీ నన్నూరులో ఉంటుంది. నన్నూరు నుంచి పర్లెకు పరిచర్య నిమిత్తము వెళుతూ ఉంటాడు. చాలా మరి అనుభవం ఉన్నటువంటి దైవజనులు. నిజంగా మరి మన ప్రాంతానికి రావడం ఎంతో సంతోషకరము. అయ్యగారు ఎన్నో పనులున్నప్పటికీ కూడా మరి వాటన్నిటిని పక్కకు నెట్టేసి దేవుని పరిచర్యలో పాలిభాగస్థులం కావాలి, దేవుని పనికి మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మన పనులు ఎన్నున్నా దేవుని పని చాలా ప్రాముఖ్యమైనది, దేవుని పరిచర్య అని వాటన్నిటినీ పక్కకు నెట్టేసి మన మధ్యకు రావడం జరిగింది. చాలా మంచిది. మరి ఈ సమయమున కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఎవరు కూడా మాట్లాడకండమ్మా, పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకునండి. మొదటిగా మరి రాజేష్, ఆ యొక్క పర్లెలో సంఘ సభ్యుడిగా పనిచేస్తున్నటువంటి సహోదరుడు రాజేష్ గారు వచ్చి ఒక 20 నిమిషాలు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ తరువాత మరి దైవజనులు సామెల్ సార్ గారు మనకు 2వ వర్తమానాన్ని మనకు అందిస్తారు. మొదటిగా మరి బాబు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనకు తెలియపరుస్తాడు. మంచిదండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సంఘం తరపున సంఘంలో వాక్యాన్ని అందించడానికి సంఘ కాపరియారు ఇచ్చినటువంటి ఆ ప్రేమ గల మనస్సుకి ప్రభువు వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పెద్దలు దైవజనులు మా సంఘ కాపరైనటువంటి సామన్న సార్ గారికి ప్రభువు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ తరలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అవును తండ్రి, ఇంతవరకు మేమంతా బ్రతికి ఉన్నామంటే మా గొప్పతనము, మా నీతి క్రియలు, మా మంచి పనులు కాదు, కానీ కేవలం మీ ఉచితమైన కృపచేత, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణత్యాగం చేత, మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని అందరినీ బ్రతికిస్తున్నారని నమ్ముచున్నాం. అందును బట్టి మీకు వేల కొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో దేవా, కృష్ణాపురం గ్రామంలోకి వచ్చి దేవా, ఈ సంఘంలో తండ్రి పాటల ద్వారా ఎన్నో రకాలుగా తండ్రి మిమ్మల్ని స్తుతించడం విన్నాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలోని మాటలను తండ్రి మేమంతా ఆలోచిస్తుండగా వివరించుటకు సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరూ గ్రహించే మనసు, చెవులను మీరు దయచేసి ఈ కూడికను తండ్రి జరుగుతున్న ప్రతి సందర్భాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ, అందరూ ఈ లోకంలో ఉన్న ఆ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి నైనా మీ సంఘంలోకి చేర్చబడుటకు తండ్రి, చేర్చబడిన వారు మరణం వరకు నమ్మకంగా మీలో బ్రతుకుటకు తండ్రి, సమస్తము మీకు మహిమకరంగా జరుగుటకునైనా మీరే సహాయాన్ని అందించి ఈ కూడుకను తండ్రి మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, గ్రామానికి రక్షణకరంగా జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. కొన్ని విషయాలు మనము ఇవ్వబడినటువంటి సమయంలో ఆలోచిద్దాం. ఈరోజు
క్రైస్తవ సమాజాల్లో లెంట్ డేస్ జరుగుతున్నాయి. 40 రోజులు లెంట్ డేస్ జరిపించుకుంటారు. కానీ ఈ లెంట్ డేస్ అనేటివి ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలి బాగా వినండి. ఇవ్వబడినటువంటి సమయంలో కొద్ది సమయంలోనే మాట్లాడుకుందాం. క్రైస్తవ ప్రపంచం అంతా ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనందరికీ తెలుసు, మనకు అర్థం కావడానికి తెలుగులో శ్రమల దినాలు జరుపుకుంటున్నారు 40 రోజులు. ఎలా జరుపుకుంటుంది క్రైస్తవ సమాజం? బైబిల్ ఎలా జరుపుకోమంటుంది? వాస్తవానికి లెంట్ అనే పదం బైబిల్లో లేదు, కానీ ఉపవాసం ఏ విధంగా ఉండాలో బైబిల్ బాగా మనకు నేర్పిస్తుంది. ఈ 40 రోజుల్లో మనము శుక్రవారం చేసేది ఏది? ఉపవాస ప్రార్థనే కదా. ఆ ఉపవాస ప్రార్థన అనేది ఎలా ఉండాలో మనకు బైబిల్ బాగా నేర్పిస్తుంది. బైబిల్ నేర్పించిన ప్రకారం ఉపవాసం ఉంటున్నామా, లేదా మన సొంత ఆలోచనలతో మనకు అర్థమైన పరిధిలో మాత్రమే ఉండి ఉపవాసం చేస్తున్నామా? చాలామంది ఈ రోజులు ఉపవాసం చేయడం అంటే ఏమేం చేస్తారంటే, ఆహారం తినడం మానేస్తారు, నీళ్లు తాగడం మానేస్తారు. అంతేనా? ఉపవాసం అంటే ఈ రెండిటితోనే ఆగిపోతుంది సమాజం. ఇంకా మానవలసినటివి చాలా ఉన్నాయి. ఉపవాసం చేస్తున్నాము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ తినే ఆహారం, త్రాగే నీళ్లు మాత్రమే మానేస్తే సరిపోదు. ఇంకేం మానేయాలి? దేవుని వాక్యం మనకు ఏం మానేయాలని చెప్తుంది ఇంతకు అని మనం ఆలోచిస్తే యెషయా గ్రంథంలోకి వెళ్దాం అందరం. దయచేసి అందరూ గమనించండి, గమనిస్తూ వినండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 58వ అధ్యాయము 3వ వచనం చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అని ఎవరితో మాట్లాడుతున్నారు? ఉపవాసం ఉన్న వాళ్ళు దేవునితో మాట్లాడుతున్న మాట ఇది. ఉపవాసం ఉండే వాళ్ళు ఏం చేస్తారంట? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మమ్మల్ని? చెప్పాను కదా, ఉపవాసం అంటే ఇంతవరకు ఏం మాట్లాడుకున్నాం మనం? ఆహారం తినడం మానేయడం, నీళ్లు త్రాగడం మానేయడం. ఇలా చేస్తున్న వారు బావినండి, ఆహారం తినడం మానేసిన వాళ్ళు, నీళ్లు త్రాగడం మానేసిన వాళ్ళు, ఉపవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు దేవునితో ఒక మాట మాట్లాడుతున్నారంట. దేవుడు ఆయనతో మాట్లాడుతున్న మాట వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు అంటున్నారంట. ఎవరితో మాట్లాడుతున్నారు బాగా వినాలి. ఎవరితో అంటున్నారన్న విషయం మనకు అర్థమైతే తర్వాత అర్థమవుతుంది. ఎవరితో అంటున్నారు చెప్పండి? ఎవరితో అంటున్నారు? ఉపవాసం చేసేవాళ్ళు దేవునితో అంటున్నారు. అప్పుడు దేవుడు చెప్తాడు కదా ఆన్సర్. ఏం చెప్తున్నాడు చూడండి. వాళ్ళే ఇంకా అడుగుతుంటే, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? చూడండి, మేము ఉపవాసం చేస్తుండగా నువ్వెందుకు చూడవు? మేము ప్రాణాలను ఆయాసపరుచుకుంటున్నాం. ఆయాసపరుచుకోవడం అంటే మనందరికీ తెలుసు. ఆహారం తినకుండా ఉంటే ప్రాణం ఎలా అవుతుంది? నీరసించిపోతుందా పోదా? వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, మా ఉపవాసాలను నువ్వెందుకు చూడకుండా ఉన్నావు? మేము ఆ ప్రాణాలను, ఆహారం మానేసింది, నీళ్లు తాగడం మానేసింది, మేము ప్రయాసపడుతున్నాం కదా, దాన్ని ఎందుకు మీరు ఎందుకు లక్ష్య పెట్టడం లేదు అని అంటుంటే, అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు. చాలామంది బాగా వినండి, కొన్ని విషయాలు మాట్లాడుకొని ముగించుకుందాం. ఉపవాస దినమున ఎలా ఉండాలో క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాకుంది. ఉపవాస దినం అంటే నీళ్ళు ఆహారం మానేయడం, ఇక నాకు ఇష్టం వచ్చిన చోట్ల నేను తిరగడం అనుకుంటున్నారు. బైబిల్ అలా చెప్పడం లేదు. ఉపవాసము అంటే ఏంటంటే దేవునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అంటే ఏంటంటే అన్నిటిని విడిచిపెట్టాలి, అన్నిటిని మానేయాలి.
ఆహారం నీళ్ళు ఒక్కటే కాదు బావినండి. ఉపవాసం అంటే ఏంటంటే వాడుక భాషలోకి వెళ్తే డిక్షనరీ ఉంటుంది కదా, నిఘంటువు, దాంట్లోకి వెళ్తే మానివేయడం, కొన్ని మానివేయడం. ఇప్పుడు మాకు అర్థం కావడానికి, కాళ్ళు ఉన్నాయో వాళ్ళంతా ఏం చేసుకుంటారంటే చెప్పులు వేసుకుంటారు. చెప్పులకు కాళ్ళకు అవినాభావ సంబంధం ఉంటుంది. చెప్పులు వేసుకోవడం మానేయడం కాలికి ఉపవాసం అన్నమాట. మనకి ఇంకా అర్థం కావడానికి, నోటితో బూతులు మాట్లాడుతుంటాం బావినండి. బూతులు మాట్లాడడం అనేది అలవాటు అయిపోయి ఉంటుంది, అలవాటు. బూతులు మానివేయడమే నోటిని కట్టుకోవడం, అదే ఉపవాసం. డిక్షనరీలో చూడండి, కావాలంటే నిఘంటువులోకి వెళ్ళి తెలుగు డిక్షనరీలో చూస్తే చాలా రకాల పర్యాయాలు ఉన్నాయి దీనికి. మళ్ళీ నేను ఒకటే చెప్తున్నా, ఉపవాసం అంటే ఏంటంటే నోటిని కట్టుకోవడం. నోటిని కట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు మాట్లాడడం అలవాటు అయిపోయి ఉంటుంది, చెడ్డ మాటలు, వాడిని తిట్టడం, వీని తిట్టడం, వీని గురించి మాట్లాడడం, వాని గురించి మాట్లాడడం, ఇలా అలవాటు అయిపోయినటువంటి నోటిని కట్టుకోవడమే ఉపవాసం బావినండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే నోటిని తినే విషయంలో కట్టుకున్నారు కానీ, నోటిని తినే విషయంలో కట్టుకున్నారు కానీ నోటి నుంచి వచ్చేటువంటి మాటలు బయటకు పోకుండా కట్టుకోలేకపోయారు. ఏం మాటలు అవి? మంచి మాటలు కాదు, చెడు మాటలు. అలా మనం కిందికి పోతూ బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మనము మీరు మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారంట. ఉపవాసం చేసేటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా ఉండాలి, అంతేనా? ఉపవాసం చేసే వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి, అంతేనా? ఉపవాసం చేసే వ్యక్తి దేవుని దగ్గర ఉండి ఆయనను స్తుతించాలి, గణపరచాలి, ఆరాధించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని సేవకులు చెప్తుంటే చెవులతో వినాలి. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండి ఆయనను హత్తుకొని జీవించడమే ఉపవాసం. ఈ ఉపవాస దినాన్ని వీళ్ళు ఇలా చేయకుండా, ఇశ్రాయేలీలు, యూదులు ఇలా చేయకుండా దేవునితో ఏమంటున్నారు తెలుసా? దేవుని దగ్గరగా ఉండకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుణ్ణి కీర్తించకుండా, దేవుని పాటలతో స్తుతించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా వీళ్ళు ఆహారం నీళ్లు మానేసి దేవుని దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, దేవా మా ఉపవాసాన్ని నువ్వు ఎందుకు అంగీకరించావు? మేము నీళ్లు ఆహారం మానేసి మేము ప్రయాసపడుతున్నది నీకు అర్థం కావట్లేదా? మా ఉపవాసాన్ని నువ్వు ఎందుకు లక్ష్య పెట్టకున్నావు అన్నప్పుడు దేవుడు అంటున్నమాట, మీరు ఉపవాసం అని చెప్పుకుంటున్నారు కానీ నీళ్ళు ఆహారం మానేస్తున్నారు కానీ మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఇంకా కిందేముంది? మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. తర్వాత 4వ వచనంలో మన అందరికీ సూట్ అయిన మాటలు, మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. ఉపవాస దినాన్ని దేవుడు ఎందుకు అంగీకరించకుండా ఉన్నాడంటే వాళ్ళ ఉపవాసాన్ని దేవుడు అంగీకరించకుండా ఎందుకున్నాడంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటారు కానీ వీళ్ళు ఏం చేస్తారంట? కలహపడతారంట. కలహపడడం అంటే ఎందుకు అలా కలబడి కొట్లాడుతున్నారు అంటారు చూడండి. పేరుకేమో ఉపవాసం ఉన్నాం, చేసే పనేమో కలహపడడం, కొట్లాడడం. పేరుకేమో ఉపవాసం ఉంది, ఉపవాసం ఉన్నాం అని అంటున్నాం కానీ గొడవలకు వెళ్తుంటాం. పేరుకేమో ఉపవాసం కానీ అన్యాయమైన పనులు చేస్తుంటాం. దేవుడు ఉపవాసాన్ని ఎలా ఉండాలని నిర్ణయించాడంటే, మీ వ్యాపారాలు మానుకోవాలి, మీ గొడవలు మానుకోవాలి, మీ వివాదాలు ఉంటాయి కదా, పనికిరాని వివాదాలు ఉంటాయి కదా, వాటిని మానుకోవాలి. అన్యాయం చేస్తుంటారు కదా, ప్రజలకు చాలామందికి అన్యాయం చేస్తుంటారు కదా, ఆ అన్యాయాన్ని మానుకోవాలి. నువ్వు అన్యాయం చేసుకుంటూ, గొడవ పడుతూ, కలహాలు పెట్టుకుంటూ, వివాదాలకు వెళుతూ, ఇష్టానుసారంగా ఇష్టమైన ప్లేసుల్లో నువ్వు తిరుగుతూ, కళ్ళతో చూసే పాపాన్ని మానుకోకుండా, చేతిలో చేసే పాపాన్ని మానుకోకుండా, హృదయంలో ఆలోచించే పాపిష్టి ఆలోచనలు మానివేసుకోకుండా నేను వచ్చి ఉపవాసం ఉన్నానంటే నేనేమన్నా ఎలా కనపడుతున్నాను నీకు అంటున్నాడు దేవుడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, దేవా నా ఉపవాసాన్ని అంగీకరించావని అడుగుతారా నాతో?
దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనతో అంటే ఆ రోజు ఆ యూదులతో ఇశ్రాయేలులతో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నీ ఉపవాసాన్ని నేను ఎందుకు అంగీకరించడం లేదంటే, నీలో అన్యాయం ఉంది, నీలో గొడవలు పడే గుణం ఉంది, నీలో పవిత్రత లేదు, అపవిత్రత ఉంది, నీ శరీరంలో మలినం జీవిస్తుంది, నీ ఆలోచనలు మంచిగా లేవు, నీలో ప్రాబ్లం ఉంది, నీ జీవితమే పాపంతో నిండుకొని పోయింది. ఒక విషయం చెప్పమంటారు ఇక్కడ, ఉపవాసం అంటే ఆహారం నీళ్లు మానుకోవడం కాదు, దానితో పాటు పాపం చేయడం మానుకోవాలి. ఈ పాయింట్ రాసుకోండి కావాలంటే. పాపం చేయడం మానుకోవాలి, అన్యాయం చేయడం మానుకోవాలి, అపవిత్రంగా ఉండడం మానుకోవాలి, అపవిత్రమైన చూపులు మానుకోవాలి, అపవిత్రమైన మాటలు మానుకోవాలి. టోటల్గా మన అపవిత్రమైన జీవితాన్ని మానుకొని వచ్చి ఉపవాసం చేస్తే అది ఎవరు అంగీకరిస్తారు? ఒకవేళ అలా చేయకపోతే అంగీకరిస్తాడా? నా చేతిలో ఒక యాపిల్ పండు ఉందనుకోండి, నా చేతిలో యాపిల్ పండు ఇచ్చాను అనుకోండి, తీసుకుంటారు ఎవరైనా సరే, పిల్లోని పిలిచి ఎవరైనా పిలిచి. అదే నా చేతిని బావినండి బురదలో ముంచి నా చేతికి మొత్తం బురద అంటించుకొని ఆ బురద చేతిలో యాపిల్ పండు పెట్టి మీకు ఇస్తే తీసుకుంటారా? ఎందుకు? ఇందాక తీసుకుంటున్నారే, ప్రాబ్లం ఏమైంది? పండులో ప్రాబ్లం లేదు, ఇచ్చే నా చెయ్యి బాగాలేదు. ఈ విషయం మనకు అర్థమైతే ఉపవాసం చేయడంలో కొన్ని ప్రాబ్లాలు చూపెడుతున్నాడు దేవుడు. మన చూపులో ప్రాబ్లం, మన నడకలో ప్రాబ్లం, మన ఆలోచనలో ప్రాబ్లం, మన మాటల్లో ప్రాబ్లం, మన చేతల్లో ప్రాబ్లం, మన జీవితంలో ప్రాబ్లం. ఉపవాసం అంటే మనకి ఇష్టానుసారంగా జీవించి దేవుని దగ్గర కూర్చొని ఉండేది కాదు. ఇవన్నీ మానుకొని దేవుని దగ్గర మనము ఉండాలి. 4వ వచనం మరల చదువుతా ఒకసారి వినండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం. మీరు కలవపడుచు వివాదం చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము అందరు చదవండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టం అనుకుంటున్నారా? ఇలాంటి ఉపవాసం చేస్తే నాకు ఇష్టమా? కాదు, నాకు అనుకూలం కాదు. ఇలాంటి ఉపవాసాన్ని నేను అంగీకరించను. నేను అసలే అంగీకరించను. నువ్వు అన్యాయంగా బ్రతికి నీ తలంపుల్లో పాపము, నీ చేష్టల్లో పాపము, నీ ప్రవర్తనలో పాపము, టోటల్గా నీలో ఏదో ప్రాబ్లం అన్నీ పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఉపవాసం చేస్తున్నానంటే నీ ఉపవాసాన్ని నేను అంగీకరిస్తానా? ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తున్నామా? ఈ 40 రోజుల్లో మనం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. లోక సంబంధమైన పనులు కాదు, వాక్య సంబంధమైన పనులు ఉన్నాయి. ఉపవాసం చేసే విధానంలో ఒకటి నేర్చుకున్నాం మనం. ఉపవాసం ఎలా చేయాలంటే అన్యాయంతో చేయకూడదు, న్యాయంతోనే చేయాలి. అక్రమముతో చేయకూడదు, క్రమంతోనే చేయాలి. అపవిత్రతతో చేయకూడదు, పవిత్రతతోనే చేయాలి. అపరిశుద్ధమైన జీవితంతో చేయకూడదు, పరిశుద్ధమైన జీవితంతోనే చేయాలి. ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు, ఈ ఉపవాసాన్ని దేవుడు స్వీకరిస్తాడు. ఈ విషయాలు మనకు అర్థమైతే ఉపవాసం యొక్క విలువ మనకు అర్థం కావాలి. ఈ విషయాలు అర్థం కాకుంటే ఉపవాసం అనేది ఏంటో, అన్నం నీళ్లు మానేయడం, చర్చిలో కూర్చోవడం, పాటలు పాడుతుంటే వినడం, నాకు వస్తే పాట పాడడం, రాకపోతే ఒక కూర్చోవడం, వాక్యం చెప్పేటప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే వినడం, ఇంట్రెస్ట్ లేకపోతే దిక్కులు చూడడం, ఇలా వెళ్ళిపోతుంది మైండ్. అలా వెళ్ళిపోకుండా ఉండాలంటే ఉపవాసం ఎలా చేయాలో మనకు తెలియాలి. ఎలా చేయాలి? అన్యాయంతో చేయాలా? ఎలా చేయాలి? న్యాయంతో చేయాలి. పాపంతో చేయాలా? పరిశుద్ధతతో చేయాలి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఈ 40 రోజుల్లో చేయాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ 40 రోజులు ఏర్పాటు చేసింది కదా, క్రైస్తవ పెద్దలు ఏర్పాటు చేశారు కదా,
మనం ఏర్పాటు చేసిందా ఇది 40 రోజులది? క్రైస్తవంగా ఎంతో పురాతనంలో ఉన్నటువంటి 5వ శతాబ్దం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మన ఆత్మీయ జీవితం బాగుపడే విధంగా కొన్ని పనులు చేయాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఉపవాసం. ఇంతవరకు అర్థమైందో ఉపవాసం గురించి? రెండవది ఏంటంటే ప్రార్థన. ఈ 40 రోజుల్లో ప్రార్థన చేసుకునే అనుభవం ఉందా మనకు? నాకు 8 నిమిషాలు ఉందండి, ముగిస్తా. 7 నిమిషాలే అనుకోండి. విషయం ఏంటంటే ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయెత్తండి. ఎత్తాలి, బలంగా చెయ్యెత్తాలి. ఎవరెవరికి 10,000 కావాలంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా చెయ్యెత్తుతారు, దించుతారా? ఆ మాట డబ్బులు ఆదాయం వచ్చే దాని గురించి ఎత్తితే అవసరం లేదు, డైరెక్ట్ చేయొత్తాం, దించండి. అందరికి వందనాలు. విషయం ఏంటంటే ప్రార్థన యొక్క విలువ మనకు తెలుస్తుందా? ప్రార్థన గురించి వచనాలు దండిగా అంటే చాలా చూపించవచ్చు, ఎన్నో మనకు తెలుసు. ప్రార్థన యొక్క ఒక గొప్పతనం మనకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చూపెడతాం, వినండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం, అంతేనా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యేతో మాట్లాడే అవకాశం మీకు వస్తే మీరు ఏం చేస్తారు? ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకుంటారా? ఒక ప్రధానమంత్రి రకరకాల పైన ఉంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళతో మాట్లాడే అవకాశం మనకి ఇస్తే ఉపయోగించుకుంటామా, ఉపయోగించుకోమా? ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. అందుకే ఒక స్కూల్లో ఒక ఎమ్మెల్యే గారి ముందర ఒకరితో మాత్రమే బొకే ఇప్పిస్తారు, ఒక చిన్న పాపతో. అంటే అంత గొప్ప అవకాశం రావాలి, నా బిడ్డకు రాలేదే, నా కొడుకు రాలేదే అనే ఆలోచనలు చాలామందికి ఉంటాయి. నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే ఇక్కడ ప్రార్థన అనేది ప్రపంచంలో ఎవరికీ దొరకని ఒక గొప్ప అవకాశం. ఎవరితో మాట్లాడే అవకాశం? మీరు పోయి ఎమ్మెల్యేతో మాట్లాడడానికి అవకాశం ఉందా మీకు? ఇప్పుడు ఉందా? ఉంటే వాళ్ళు ఓ లెవెల్లో ఉంటారు, వాళ్ళు అందరికీ ఉండదు. ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం అందరికీ ఉంటుందా? ఉండదు. నేను ఏం మాట్లాడుతున్నానంటే వీళ్ళు లోక సంబంధమైనటువంటి నాయకులు, వీళ్ళతో మాట్లాడడానికే బోల్డ్ ఎంత, అంతేనా? బోల్డ్ అంత శ్రమ ఉంది, నేరుగా మనం మాట్లాడలేం. కానీ ఈ ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంతో ఏలుతూ ఈ విశ్వాన్ని సృష్టించి మనందరినీ తయారు చేసినటువంటి దేవుడు ఎంత సింపుల్గా ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు చూడండి. మనం మాట్లాడడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు చూడండి. ప్రార్థన యొక్క విలువ మనకు తెలియకుండా పోతుంది, ప్రార్థన చేసుకునే విలువ మనకు తెలియకుండా, అందుకే ప్రార్థన చేయకున్నాం. ప్రార్థన విలువ తెలిస్తే ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు బంగారం విలువ ఎంతమందికి తెలుసు? బంగారం మన పడింది అనుకోండి, ఒకరి మీద ఒకరు పడరు తీసుకోనికే, మనలో మాట. ఎందుకంటే బంగారం మీద ఎందుకు అంత మక్కువ? అది విలువైనదని ఎవరికి అర్థమైంది? తీసుకొని ఎగబడుతున్నారు, వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు బంగారం విలువ అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? ఉదాహరణకు పంది ముందు ముత్యాలు వేస్తే ఏం చేస్తుందంట? అది తొక్కుతుందంట. మనిషి ముందు వేస్తే తీసుకొని వెళ్ళిపోతాడు, ఎందుకంటే విలువ తెలుసు పందికి. మరి ప్రార్థన విలువ తెలిసిన వాళ్ళని దేంతో, ప్రార్థన విలువ తెలియని వాళ్ళని దేంతో పోల్చాలంటారు? ఇప్పుడు దానికంటే హీనం. ఏమనుకోవద్దండి. ప్రార్థన అనేది దేవాది దేవుడు మనము మాట్లాడడానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం. ఇంకా ప్రార్థన గురించి, ప్రార్థన వలన జరిగిన కార్యాల గురించి మనం వెళ్ళి ఆలోచిస్తే సూర్య చంద్రులను ఆపింది ఎవరు తెలుసా? యెహోషువ గారి ప్రార్థన. సముద్రాన్ని 2 పాయలుగా చేసింది ఎవరి ప్రార్థన తెలుసా? మోసే గారి ప్రార్థన. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే 15 సంవత్సరాలు ఆయస్సును పొందింది ఎవరో తెలుసా? హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన. ఎంతోమందిని పాత నిబంధనలో మార్చింది ఎవరు తెలుసా? గొప్ప ప్రార్థనా పరులు, ప్రవక్తలు. నెహెమ్యా గారికంట ఏం ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రజలు చెడిపోతున్నారని తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని వాళ్ళని మార్చాడు. ప్రార్థనకి ఎంత ఉందంటే మన ఆత్మీయ జీవితాన్ని రక్షించుకునేది ప్రార్థనలోనే. మన చుట్టూ ఉంటారు కదా, మన కుటుంబంలో అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, చెల్లెలు ఉంటుంది, పెద్దలు ఉంటారు, అవ్వతాతగారు ఉంటారు, ఇలా రకరకాల చాలామంది ఉంటారు కదా. వాళ్ళందరినీ మార్చేది ఏంటో తెలుసా?
ప్రార్థనే, మన ప్రార్థనే. ఈరోజు ప్రార్థన విలువ తెలియకుండా పోతుంది. ప్రార్థన అంటే మన జీవితాలను మారుస్తుంది, మన జీవితాలను మారుస్తుంది, మన కుటుంబంలో ఉన్న వారందరినీ మారుస్తుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొక విషయాన్ని పెట్టి ముగిస్తాను నేను, 3 నిమిషాలే ఉంది. రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి, ఎందుకు చూపెట్టడం లేదంటే సమయం అనేది తక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు ఉపవాసం గురించి మాట్లాడా, రెండోది ఏం మాట్లాడినా, ప్రార్థన గురించి మాట్లాడినా. మూడో విషయం ఏంటంటే బైబుల్ చదివే విషయం. బైబుల్ చదివే విషయం. బైబుల్ చదవడం అంటే ఏంటి? దేవుడు మనతో మాట్లాడడం, ఇది మిస్ కాకూడదు. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. బైబుల్ చదవడం అంటే దేవుడే మనతో మాట్లాడడం. క్లారిటీ ఉంది కదా? ఇప్పుడు మనం వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర మాట్లాడడమే చాలా కష్టం. ఆయనే మన ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది అద్భుతం. అది ఊహించినారా? ప్రధానమంత్రి మీ ఇంట్లోకి వచ్చి అమ్మ లేయి నీతో మాట్లాడేది ఆలోచిస్తేనే పెద్ద ఊహ అది. అలాంటిది ఈ లోక సంబంధమైనటువంటి నాయకులే మన ఇంటికి రావడం అనేది అసాధ్యమైతే, సాక్షాత్తు దేవాది దేవుడే మనతో మాట్లాడడానికి ఇష్టపడడమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వాక్యం యొక్క విశిష్టత. ఈ మాట చెప్పి ముగిస్తానండి. వాక్యం యొక్క విశిష్టత ఏంటో ఎలా ఉందంటే, దేవుడు మనతో మాట్లాడితే ఏం జరుగుతుంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపం వెళ్ళిపోవాలంటే హృదయంలో ఏముండాలి తెలుసా? వాక్యం ఉండాలి. వాక్యం అనేది మనిషి పాపాన్ని తీసేస్తుంది, మనిషి పరిశుద్ధంగా జీవించడానికి సహాయపడుతుంది, మనిషిలో ఉన్న మలినాలు పోతాయి. నేను పాపం చేయకుండా ఉన్నానంటే నా హృదయంలో నీ వాక్యం ఉంది దేవా అంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఎందుకయ్యా భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఆయన హృదయంలో వాక్యం ఉన్నందుకు పాపం చేస్తలేడంట. వాక్యం యొక్క విలువ తెలియకుందండి. ఇక్కడ అందరూ వాక్యమిని మారినోళ్ళ, బలవంతంగా మారినోళ్ళ? వాక్యానికి మార్చే శక్తి ఉంది, మన జీవితాలను మార్చే శక్తి. జీవితాలను అంటే నరహంతకులుగా లోక సంబంధమైనటువంటి పాపాలతో బ్రతుకుతున్నటువంటి మన జీవితం మంచి వారిగా మార్చే శక్తి దేనికి ఉంది తెలుసా? వాక్యానికి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు. యవన జీవితంలో లోకానుసారమైన పాపాల్లో పడిపోయి మలినమైపోయి అసహ్యమైనటువంటి బ్రతుకుతున్నటువంటి యవ్వనస్తులందరూ దేని చేత తమ జీవితాన్ని శుద్ధిపరచుకుందరంటే, నీ వాక్యాన్ని బట్టి సరిగా చదివితేనే కదా, చూసుకుంటేనే కదా. సరిగ్గా వాక్యాన్ని చదివేవారు, సరిగ్గా వాక్యాన్ని చూసుకునేవారు, సరిగ్గా వాక్యం చేత నడిపింపబడేవారు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితాన్ని శుద్ధి చేసుకుంటారు. వాళ్ళ జీవితంలో వాక్యం లోపల హృదయంలో పెట్టుకుంటే పాపం చేయడానికి అవకాశం లేదు. వాక్యము చదివేటువంటి స్థితి మనలో ఉండాలి. ఏదో బాత్మీసం తీసుకున్న కొత్తలో తెగ చదివేస్తుంటారు బైబిల్. తర్వాత రాజు గుర్రం రాను తెలుసు మీకు, గాడిద ఏందంట. గాడిదకు విలువ ఎక్కువనా, రాజు గుర్రానికి విలువ ఎక్కువనా? మనం గుర్రాలము అంటే మనకు అర్థం కావడానికి, రాజుగారి యొక్క గుర్రాలము లోకంలో బట్టలు మోసేటువంటి చాకిరీ చేసేటువంటి గాడిదలాగా ఉన్నామో ఆలోచించండి. మన భక్తి జీవితం, నేను ఒకటే మాట చెప్పి ముగిస్తాను ఏంటంటే, ఈ 40 రోజుల ఈ శ్రమల దినాల్లో మన జీవితము ఏ జీవితము? ఆత్మీయ జీవితం. దేవునిలో బలంగా ఉండే పనుల్లో ఉందాం. అదే ఉపవాసం చేసుకోవడం, అన్నీ విడిచిపెట్టి ప్రార్థన చేసుకోవడం, దేవునితో మాట్లాడుతూ వాక్యం వినడం, దేవుడు మనతో మాట్లాడడం, బైబిల్ చదవడం. ఈ విషయాలను మర్చిపోకుండా మన జీవితాలను
నిరంతరం మనం మరణించేంత వరకు ఈ 40 రోజుల తర్వాత కూడా దీన్ని మనం కంటిన్యూ చేయాలి. 40 రోజులు మానేసి ఈ 40 రోజులు భక్తి జీవితం ఎలా కొనసాగించాలో నేర్చుకున్నాం. అలాగే కొనసాగిస్తూ మనం మరణం వరకు అలాగే బ్రతికినాం అనుకోండి, దేవుడు ఉన్నటువంటి ఆ పరలోకానికి మనం వెళ్ళే అవకాశం 100% ఉంది. కాబట్టి ఈ కొన్ని మాటలు మన హృదయాలలో ఉంచుకొని మన జీవితాలను దేవుని దగ్గరగా ఉంటూ జీవిస్తూ మన కుటుంబాన్ని కూడా దేవునిలోకి తెచ్చి మన జీవితాన్ని ముగించేవారుగా మనం ఉండాలని వాక్యం ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ సమయాన్ని ఇచ్చినటువంటి సంఘ కాపరైనటువంటి సార్ గారికి ప్రభుత్వం తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి తమ్ముడు రాజేష్ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎలాంటి ఉపవాసం ఉండాలి, దేవునికి ఎలాంటి ఉపవాసం అంటే ఇష్టం, చక్కగా మరి తనకిచ్చినటువంటి సమయంలోనే చక్కటి విషయాలు మరి రాజేషు చెప్పాడు. చెప్పినటువంటి సహోదరునికి మనందరి తరపున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున మరొక దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పర్లెలో సువార్త చేస్తూ పరిచర్య చేస్తూ చాలామందిని వాక్యములో ఎదిగిస్తూ అనేక మందికి వాక్యాన్ని పంచుతూ ఉన్నటువంటి దైవజనులు నిజంగా మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషకరం. ఈ సమయంలో అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా చక్కగా దేవుని మాటలను విని మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని దేవునికి ఇష్టకరంగా బ్రతకాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాం. ప్రభునామమున ఈ అవకాశం కల్పించినటువంటి స్థానిక సంఘ కాపరికి దేవరాజ్ సార్ గారికి మనందరికన్నా మనకు ఆయుష్ని పొడిగించి ఈ మధ్యాహ్న కాల సమయం నందు ఒకరికొకరు చూసుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి, సంఘానికి, సంఘ పెద్దలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, మైక్ ద్వారా ఇచ్చిన ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు. చర్చికి వచ్చిన వాళ్ళకే కాదు, బయటకు వచ్చినా కూడా ఎవరైనా కానీ ఆ ప్రాంతాల్లో గిట్టల కింద ఉంటే వారు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? బాగలేరా? బాగున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించుగాక. రైట్. ఇది నేను రెండోసారి గ్రామంలో వాక్యం చెప్పడం. ఒకసారి మా కోడలి ఇంట్లో చెప్పాను, ఇక్కడ ఫస్ట్ సారి అనుకుంటున్నాను నేను. చిన్న పాట పాడుకొని పల్లవి పాడుకొని ముందుకెళ్దాం. ఎందుకంటే ఎంతసేపు వాక్యం రాదు, నిద్ర వస్తుందేమో అనుకుంటున్నాను నేను. నిద్ర వస్తుంది వాళ్ళు చేతులు ఎత్తండి. రాదా? దేవుడు మీరు కాపాడు కాక సార్ బాగా అలర్ట్ చేసినట్టున్నాడు. సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమ వివరెంతో శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమ వివరెంతో శ్రీ యేసు. పడాలందరూ. సిలువలో విలువైనా నీ ప్రేమ వివరెంతో శ్రీ యేసు. ఆనాటే యోధులే నిన్ను చంపిరనుకుంటే, ఆనాటే యోధులే నిన్ను చంపిరనుకుంటే,
కాదో కాదయ్యయ్యో నా పాపరుణమున్నకే కాదో కాదయ్యయ్యో నా పాపరుణమున్నకే సిల్లువాలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విల్లువైనా నీ ప్రేమ వివరంతో శ్రీ యేసు. దేవుడు ఎవరు? లోకంలో ఎన్నెన్నో ఉన్నాయి, కళ్ళతో చూస్తున్నాం, చేస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అసలు దేవుడు ఎవరు? మీరేదేమంటారు? మీరేదేమంటారు? ఇంకా పేరు అంటే ఎవరు? హూ ఈజ్ గాడ్? దేవుడు ఎవరు? మీ సంఘ కాపరి ఎవరంటే చెప్తున్నారు. ఎవరని? దేవరా సారు అంటున్నారు. సామన సార్ అంటే చెప్తారా? సామన సార్ మీ సంఘ కాపరా? ఇంతవరకు మా రాజేష్ వాక్యం చెప్పారు, రాజేష్ సంఘ కాపరా? మరి ఎవరు దేవుడు? ఏంది సార్? నా వాయిస్ అదే విధంగా ఉంటుంది, నా మాటలు అదే ఉంటాయి. రైట్. దేవుడు ఎవరు అన్న కదా, దేవుడు ఎవరు అన్న
కానీ వచ్చిన వాడు మనం మాట్లాడు మనం విందాం ఏమా రైట్. దేవుడు ఎవరు? ఇంగ్లీష్లో హూ ఈజ్ గాడ్ అంటున్నాం. అసలు దేవుడు ఎవరు? ఈ సబ్జెక్టు చాలా పెద్ద ఉంది. నాకు మా సంఘంలో దాదాపు గంట పైన చెప్తుంటాను నేను. మీకు తక్కువనే క్లుప్తంగానే వివరించి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మరి దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఈ లోకంలో పుట్టిన తర్వాత మన తండ్రి ఎవరో తెలుసుకున్నాం. లోకంలో పుట్టిన తర్వాత మన తండ్రి ఎవరో తెలుసుకున్నాం. ఏ తండ్రి? శరీర సంబంధమైన తండ్రి. శరీర సంబంధమైన తండ్రి అంటే ఎవరు? లోకంలో పుట్టిన లోకములో ఉన్నటువంటి తండ్రి. కాబట్టి లోకములో పుట్టిన మనము మన తల్లిని తెలుసుకున్నాం. అమ్మా వినండి, లోకములో పుట్టిన తర్వాత మన తల్లిని తెలుసుకున్నాం, మన తండ్రిని తెలుసుకున్నాం, మన చెల్లి ఎవరో తెలుసుకున్నాం, మన బంధువులు ఎవరో తెలుసుకున్నాం, మన రక్త సంబంధికులు ఎవరో తెలుసుకున్నాం, మేనమామ ఎవరో తెలుసుకున్నామా లేదా? ఎప్పుడు? లోకములో పుట్టిన తర్వాత తెలుసుకున్నాం. అదే విధంగా ఇంతవరకు రాజేష్ చెప్పారు, మన నాయకులు ఎవరు, మన ఎమ్మెల్యే ఎవరు, మన మంత్రి ఎవరు, మన ప్రధానమంత్రి ఎవరు అనేది తెలుసుకున్నాం. మన ప్రధానమంత్రి ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? నరేంద్ర మోడీ. ముఖ్యమంత్రి ఎవరు అంటే తెలుసుకున్నాం కదా. మన ప్రధానమంత్రిని తెలుసుకున్నాం, మన ముఖ్యమంత్రిని తెలుసుకున్నాం. అయితే ఒకసారి ఆలోచించండి, పెద్ద పెద్ద నాయకులను తెలుసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన నాయకులను కూడా తెలుసుకున్నాం. ఎవరు చెప్తారా? ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన నాయకులు ఎవరు? గాంధీ అంటున్నాం, జవహర్లాల్ నెహ్రూ అంటున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటున్నాం, ఎంతో పెద్ద పేర్లు చెప్పుతూ ఉన్నాం. కానీ లోకంలో ఎప్పుడు తెలుసుకున్నాం? లోకంలో పుట్టిన తర్వాత తెలుసుకున్నాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారి ఎందరినో తెలుసుకున్నాం. కానీ ఈ మానవులందరికీ, మానవ సృష్టికి అందరికీ జన్మనిచ్చిన దేవుని తెలుసుకోలేకపోతున్నామండి. ప్రపంచంలో మానవులందరూ కూడా తెలుసుకున్నాం, రాజకీయ నాయకులు తెలుసుకున్నాం, స్వాతంత్రం తెచ్చిన మరి రాజకీయ నాయకులు తెలుసుకున్నాం, మన తల్లిదండ్రులు ఎవరు తెలుసుకున్నాం, సమస్తము తెలుసుకున్నాం. అయితే అసలు దేవుడు ఎవరు? ఈ రోజు వరకు సమాజం ప్రశ్నిస్తుంది. హిందువులు ఒక రకంగా, ముస్లింలు ఒక రకంగా, క్రైస్తవులు ఒక రకంగా, మాదిగోళ్ళు ఒక రకంగా. మాదిగోళ్ళు ఒక రకంగా తెలుసా? మాదిగోళ్ళ దేవుడు దేవుని ఎరగని వారు అంటే దేవత చేస్తున్నారు, దున్నపోతులు నడుపుతున్నారు, వాళ్ళొక దేవుడు ఈ విధంగా అండి. కాబట్టి నేడు సమాజంలో ఎవరి ఇష్టానుసారం ఎవరితో అయిందండి. దేవుడు ఎవరు అంటే నీ ఇష్టం నాది, నా ఇష్టం నాదే అనే రీతిగా ఈ లోకంలో మనం ఉన్నాం. అందుకే నేడు ప్రపంచంలో రకరకాల సమాధానములు చెప్తున్నారు. ఒకడు ఒక విధంగాను, మరొకడు ఇంకొక విధంగా అని చెప్తున్నారు. ఒకడు క్రైస్తవ దేవుడు అంటున్నాడు, ఒకడు మారేమ్మ అంటున్నాడు, ఒకడు శుక్లమ్మ అంటున్నాడు. అంటే మానవులందరూ కూడా ఒక దేవుడు ఎవరు అని తెలుసుకోలేకపోతున్నాం. అంతేనా? ఇప్పుడు మనం అందరం ఉన్నాం. నీ మనసులో ఉన్న దేవుడు నీకు తెలుసు. మా ఊరు ఎట్లుందంటే మా పర్లల ప్రార్థన బంగారం వస్తారు, ఆడోళ్ళు వస్తారులేండి ఎక్కువ మీ లెక్కనే. మొగలు ఏం చేస్తారు తెలుసా? మా సంఘమే చెయ్యగా కూడా వస్తారట. ఇది వాస్తవం, అబద్ధం కాదు నేను చెప్పేది. యాడా కూడా ఉంది కదా నాగలాపురంలో. నా ప్రియ సహోదరులారా, అసలు భార్యలకు దేవుడు అని తెలుసు, భర్తలకు దేవుడు ఎవరు అని తెలుసు, కానీ రెండు గురాలు స్వారీ చేసే వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. అందుకే రకరకాలైనటువంటి మానవులు నేటి సమాజంలో ఉన్నారు. అయితే నేటి సమాజం రకరకాల పేరుతో దేవుని గురించి మాట్లాడుతూ ఉంటే దేవుడెవరో ప్రపంచానికి తెలియదు. అసలు దేవుడు ఎవరు అని ప్రపంచానికి తెలియదు. మన క్రైస్తవులు కన్నా తెలుసా? మీరు చెప్పండి దేవుడు ఎవరు అని చెప్పండి. సార్ ఎన్నో ఏళ్ళ పని చేస్తున్నారు. దేవుడు ఎవరు చెప్పండి. ఇక అమ్మని ఒక సృష్టికర్త అనేది, కానీ ఎవరు దేవుడు? కానీ ఎవరైనా సృష్టించిన వాడే. కాబట్టి సబ్జెక్టుల్లో వస్తే దేవుడు ఎవరని మీరే తెలుసుకుంటారు. చూడండి, అయితే కొంతమంది దేవుడు ఉన్నాడు అంటున్నారు. అమ్మ, కొంతమంది అయితే దేవుడు ఉన్నారు అంటున్నారు, కొంతమంది అయితే దేవుడు లేడు అంటున్నారు. కొంతమంది దేవుడు ఉన్నారంటారు, కొంతమంది దేవుడా చూపినట్టు అహంకారంతో, గర్వంతో మాట్లాడేటువంటి మనుషులు చాలా మంది సమాజంలో ఉన్నారు. ఏమని? దేవుడు ఏడున్నాడు రా, దేవుడు చూపి అనే వాళ్ళు
ఉన్నారు. కొంతమంది దేవుళ్ళని వాడు ఉంటే, కొంతమంది దేవుళ్ళు లేరని వారు ఉంటే, మధ్య వచ్చి నేనే దేవుళ్ళు అంటున్నారండి. ఏమంటారమ్మా? నేనే దేవుడు అంటున్నారు లేదా? అంటున్నారు. కాళ్ళకు మొక్కించుకుంటున్నారు, బట్టలు డ్రెస్సులు కట్టుకొని ఏమని నేనే దేవుణ్ణి, నన్ను పూజించాడని వాళ్ళు కూడా నేడు ప్రపంచంలో అనేకులు ఉన్నారు. అసలు దేవుడు ఎవరు? ఒకడేమో దేవుడు లేడనే, ఒకడేమో దేవుడు ఉన్నాడనే, మధ్యలో ఇంకోడు వచ్చి నేను దేవుడు అంటున్నారు. అసలు దేవుడు ఎవరు? అంతేనమ్మా? ఒకడేమో అసలు లేడు దేవుడు అంటున్నాడు, దేవుడు అనేది విర్రవీగుతూ ఉన్నాడు, దేవుడు ఉన్నాడని భయభక్తి లేకుండా ఉన్నాడు. మరొకడు మధ్యలో వచ్చి దేవుడు నేనే అని వాడు ఇంకొక మాట చెప్పాలంటే, మనలోనే మనం ఏం చేస్తున్నాం అంటే నేటి భూలోకంలో చనిపోయిన వారి గురించి దేవుడు అంటున్నారండి. చనిపోయి సమాజం మీద వచ్చిన వాడే దేవుడు అంటున్నారు నేటి సమాజం. నా ప్రియ సహోదరులారా ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన ముందు చనిపోయిన వారి గురించి దేవుడు అంటున్నాం, బ్రతుకుతున్న వారి గురించి కూడా దేవుడు అంటున్నామండి. చనిపోయిన వారి గురించి దేవుడు అంటున్నాం, బ్రతుకుతున్న వారిని కూడా దేవుడు అంటున్నాం. ఈ భూలోకంలో ఉన్నప్పుడు తెలుసుకోలేకపోతున్నాం అసలు దేవుడు ఎవరయ్యా. దేవుడు సృష్టిస్తే, దేవుడు కంటే, దేవుడు ఆశ్రయిస్తే, వాడు లోకంలో సంబంధించి అన్ని కూడా అనుభవించి చచ్చిపోతే వాడు దేవుడు అంటున్నారు. దేవుడి చేత సృష్టింపబడిన వాడు ఇడు దేవుడు అంటున్నారు. అసలు దేవుడు ఎవరండి? పార్వదేవమని దేవుడు 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 పడాలి. దేవుడు 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 హల్లెలూయా కాబట్టి చూడండి ఒకసారి, దేవుడు ఎవరు? అసలు దేవుడు నేను కనుగలేకపోతున్నాం. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటారు, ఆయన ఎవరు చెప్పండి? ఇంటి యజమానుడు. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటాడు, యజమాని, రైట్? ఆ యజమాని ఎవరు? మీరు చెప్పారు రైట్, నేను ఏమడే వస్తున్నా. ఒక కుటుంబానికి ఒక పెద్ద ఉంటున్నాడు, ఆ పెద్దని ఏమంటున్నాం? యజమాని అంటున్నాం. ఆ యజమాని ఏమంటున్నాం? రైట్, వెరీ గుడ్. తండ్రి ఏమంటున్నామమ్మా? తండ్రి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో ఒకడే తండ్రి. ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒకడే, ఇద్దరా? ఒకడే కదా. మరి ఒకడే తండ్రి అని అంటున్నాం, ఆయనే పెద్ద ఆయన అంటున్నాం, ఆయన్నే యజమాని అంటున్నాం. కాబట్టి మనకు ఇప్పుడు కుటుంబానికి ఒకడే తండ్రి అని ఉన్నప్పుడు, ఒక ఇంటికి తండ్రి ఒకడే ఉన్నప్పుడు, మరి ప్రపంచానికి అన్నటువంటి వారికి ఎంతమంది తండ్రి ఉంటారు? చాలా మంది అంటారు. నాకు మీ ఇంట్లోనేమో ఒక కుటుంబానికి తండ్రి ఒకడే అంటున్నారు, యజమాని ఒకడే అంటున్నారు. మరి ప్రపంచానికి ఒక ఇంట్లో కన్నటువంటి వారు, మా యజమాని, మా తండ్రి, మా అబ్బా అంటున్నారే. యావత్ ప్రపంచానికి కన్నా వారు ఏమంటారు? సృష్టికర్త, తండ్రి. కాబట్టి ఆయన ఏమంటున్నారు? తండ్రి. ఏమంటున్నారమ్మా? తండ్రి. మరి తండ్రి అని ఎవరు చెప్పినారు? ఇప్పుడు సృష్టికర్త లేదా యజమాని తండ్రి అన్న ఎవరు చెప్పారు తండ్రి అని? దేవుడే చెప్పినాడు. ఎవరు చెప్పారు? దగ్గర పోతే చెప్తారు మనకు. బైబిల్లో ఎవరి దగ్గర పోతాం మనం? ఇప్పుడు ఎవరో సార్ దగ్గర పోతాం, తండ్రి సార్ ఎవరో సార్ మరి దేవుడు తండ్రి అవును కాదు చెప్పండి, చెప్పాలి. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? బైబిల్ దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటున్నా? బైబిల్లోనే ఎవరి దగ్గర వెళ్ళాలి? వాక్యం నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఎవరి దగ్గరికి వెళ్తే చెప్తారు మనకంటే, నేను ఊరికి వస్తున్నా, అయ్యా ఈ చర్చి ఆడలు క్రీస్తు సంఘము అంటే ఏం చెప్తారమ్మా? ఇట్లా పోయి ఇట్లా పోండి అంటారా? ఒక పలానా మా సావిత్రి రామకొడుకు అమ్మాయి వెంకటరామ పెన్నామింటి ఆడంటే చెప్తారు కదా. మరి తండ్రి అని ఎవరు చెప్పాలి? నీకు నాకు బైబిల్ చెప్తారు. బైబిల్లో ఎవరు చెప్పారు? అది నాకు అవసరం. నేర్చుకోండి. రైట్, పోదాం. ఎవరి దగ్గర పోదాం అంటే మలాకి దగ్గర పోదాం. మలాకి చెప్తాడు మనకు, మలాకే చెప్తాడు మనకు. రెఫరెన్స్ రాసుకోండి, ఇలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మలాకి చెప్తాడు చూడండి. మలాకి 2వ అధ్యాయం 10వ వచనం అనేది ఇక్కడ తండ్రి ఎవరు అనే ప్రశ్న మనకి. మలాకే తండ్రి దేనికి?
యావత్తు ప్రపంచానికి గల తండ్రి ఎవరు అనేది ఆయన చెప్తాడు. చూడండి అమ్మా, మనకందరికీ ఎవరికమ్మా? తండ్రి ఒక్కడే కాదా? ఎవరికమ్మా? మనకందరికంటే వచ్చినాపడానికి పోయినా వచ్చినాపడానికేనా? దేవుడు మన 210 వచ్చినాం. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా? కాడా అంటే కాదనే మీ ఇంటికి తండ్రి ఒకడే కాదంటే తమాష పడతాం, మా నాయన ఒక్కడే మళ్ళీ ఇంకో నాయన చేస్తాం అనుకుంటాడు. అమ్మా నా ప్రియ సహోదరులారా, చూడండి ఇక్కడ మనందరికి తండ్రి ఒకడే కాడా? ఒక్కడే దేవుడే. ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఈ ప్రపంచానికి ఒక్కడే ఎవరమ్మా? చదవండి, మీరే చదవాలన్నమాట. ఈ ప్రపంచానికి ఒక్కడే తండ్రి. ఆయన ఎవరుండండి? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదు. ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? చూడండి మలాగేం చెప్తున్నాడు? ఈ ప్రపంచానికి తండ్రి ఒక్కడే. మలాగే చెప్పినాడా మనకి? ఇప్పుడు మన నాయన అంటే ఎవరు? తండ్రి కదా. ఎవరు చెప్పారు మలాకి? దేవుడు 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 అంటున్నామే. దేవుడు ఏమై ఉన్నాడంటే తండ్రి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడమ్మా? తండ్రి ఉన్నాడు. కుటుంబానికి యజమాని ఎవరంటే తండ్రే. కుటుంబానికి పెద్ద ఎవరంటే తండ్రే. కుటుంబానికి పోషించబడే ఎవరంటే తండ్రే. కుటుంబానికి సమస్తము ఆదుకున్నవాడంటే ఎవరంటే తండ్రే. అదే విధంగా యావత్తు ప్రపంచానికల్లా తండ్రి అనేది ఆయన చెప్తున్నారు. ఏమని? మనకందరికి తండ్రి ఒక్కడే కదా. 10 మంది ఉన్నారా? మరి 10 మంది ఉంటే మీ మనసులో 10 మంది దేవుళ్ళు ఉన్నట్టే. 10 మంది మీరు 10 మంది తండ్రులు గారు ఉంటే మీ కుటుంబాల్లో 10 మంది తండ్రులు గారు ఉన్నట్టే. మరి అలా ఇంత పెద్ద మాట చెప్తున్నాడండి. మనకందరికి తండ్రి ఒక్కడే కదా. ఆ ఒక్కడే మనల్ని సృష్టింపలేదా? ప్రపంచానికి ఒక్కడే తండ్రి. ప్రపంచానికి అండి, ఒక పూసినాపుడు కాదు, ఒక నన్నూరు కాదు, మరి ఏది కూడా కాదు. యావత్తు ప్రపంచానికి ఒకడే తండ్రి. ఆయన ఎవరు అని ఆలోచిస్తే ఆయన పాత్ర ఏమిటి? మనల్ని కన్నప్పటి నుంచి మన అవసరాలను తీరుస్తున్నాడు. తండ్రి పాత్ర ఏమి తెలుసమ్మా? తండ్రి పాత్ర ఏమిటి? తండ్రి పాత్ర ఏమిటని అందరికీ తెలుసు. మీ నాయన మీ కొరకు ఏం కష్టపడుతున్నారు? మీ నాయన మీ కొరకు కష్టం చేసి మరి రాత్రి బాబు పనిచేసి తన పిల్లల సంక్షేమం కొరకు, బట్టల కొరకు, అన్నం కొరకు, సమస్య కొరకు తిప్పలు పడుతున్నాడే. మన తండ్రి కూడా యావత్తు ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు ఏం చేస్తున్నాడు? మన కొరకు అబ్బా గాలిని ఇస్తున్నాడు, ఊపిరి ఇస్తున్నాడు, మనకు కావాల్సిన సమస్తం ఇస్తున్నాడు, త్రాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి ఆ తండ్రి ఒక్కడే. తండ్రి ఎంతమంది అమ్మా? ఒక్కడే. నేర్చుకోండి, తండ్రి ఎంతమంది? ఒక్కడే. 10 మంది కాదు, చెప్పండి. తండ్రి మాత్రం ఒక్కడే. చూద్దాం మరి 1 కొరింథీ 8వ అధ్యాయము 4 నుండి 6. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదని. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి తిండ్ల విషయమైతే నేను చెప్పలేదేమనగా, ఇక అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఓ అయ్యలారా, విగ్రహాలకు అర్పించిన వాటివా ఒట్టివే పని, అది నీ ఇష్టమని చెప్పుతూ ఏమంటున్నాడంటే, లోకమందు విగ్రహము వట్టిదని. ఏదంటమ్మా? ఒట్టిదని. ఒట్టిదంటే ఏమి లేదు. ఏమి లేదు అని అంటే ఒట్టిదని. ఒక్కడే దేవుడు. ఎంతమంది అమ్మ దేవుళ్ళు అన్నారు? ఒక్కడే దేవుడు. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. తండ్రి ఒక్కడే అని మలాకి చెప్పాడు. అపొస్తలుడైన పౌలు దేవుడు ఒక్కడే, ఒక్కడే తప్ప మరొక దేవుడు లేడు. మరొక దేవుడు మనం ఎంతమంది దేవుళ్ళని పూజిస్తున్నాం? ఒక్కడే. ఒకరిని పూజిస్తుంటే మంచిదే. అనేక రకాలైనటువంటి అనేక మనస్పర్ధలతో దేవుడు అనేక ఉన్నామేమో. కాబట్టి నేను అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. కానీ దేవతలు అనబడిన వారును ప్రభులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ ఆకాశం అందైనను భూమి మీద అయినను దేవుడు అనబడి ఉన్నను మనకు ఒకే దేవుడు ఉన్నాడు. తండ్రి. ఒకడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఈయన కూడా ఏం చెప్తున్నాడు? మనకు తండ్రి అని చెప్తున్నాడు. దేవుడు ఎంతమంది చెప్తున్నారు? ఒక్కడే. కానీ ఆ ఒక్కడైనటువంటి వాడు ఎవరేమై ఉన్నారు? తండ్రి. అంతే కదా. అపొస్తలుడైన పౌలు కూడా
అలాగే చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. యావత్తు ప్రపంచానికల్లా పరిపాలిస్తున్నటువంటి తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. ఎవరమ్మా? దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన తండ్రి, ఆయన మూలంగా సమస్తమును కలిగి ఉన్నామని తెలుసుకున్నాం. ఎవరి మూలముగా ప్రపంచం కలిగింది? భూమి అవును కాకంటే ఆదికాండము 1వ అధ్యాయంలో భూమి కలుగును కాకంటే అయినాయి, చంద్రుడు కలుగునాక కాదైనాయి. సమస్తము కూడా ఆయన వాక్కు చేత కలిగినాయి, కానీ మనిషి మాత్రం కలగలేదండి. మనిషి మాత్రం తన చేతులతో చేతులతో చేసుకున్నటువంటి మనము దేవుడు ఎవరు, తండ్రి ఎవరని గుర్తించలేక ఇష్టానుసారంగా ఈ లోక సంబంధమైన వాటిని పూజిస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీ 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ ఎఫెసీ 4వ దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆ విశ్వాసము ఒక్కటే, ఆ బాప్తిస్మము ఒక్కటే. ఎఫెసీ అందరికీ 4వ తండ్రి అయిన దేవుడు మరియు ఒక్కడే. మీరు కుమారులై ఉన్నందున అన్నమాట. ఎఫెసీ 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అక్కడే తర్వాత ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించే వరము ఒక్క పరిణామం. రాకపోయింది. మరియు మీరు కుమారులై ఉన్నందున మన తండ్రిని ఏమంటున్నాం? నాయన అంటున్నాం. ఏమంటున్నాము? నాయన అంటున్నాం. తండ్రి అంటున్నాం. ఏమంటున్నామమ్మా? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. ఎంతమంది అంటున్నారు? ఇంకొకటి విషయం ఏంటంటే, డైరెక్ట్గా యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం, యేసు ప్రభు అని. కానీ యేసుక్రీస్తే నేర్పించినాడు. మనకి ఏమని నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి అని ఆయన అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు ప్రార్థిస్తున్నాం. కానీ ఇక్కడ రాస్తున్నాడు ఎఫెసీలో రాయమంటే ఏమందంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుల ఆత్మను దేవుడు హృదయంలోకి పంపెను. అయితే నిజంగా మనం తండ్రి అంటున్నాము, నేర్చుకున్నాము. దేవుడు ఒక్కడే అని నేర్చుకున్నాము. అయితే ఆయన పేరేమిటి? అంతేనా? అయ్యో మీ తండ్రి ఉన్నాడు కదా, మీకు ఎవరు ఉన్నారంటే మా నాయన అంటున్నాం. మీ నాయన ఎవరంటే మా తండ్రి అంటున్నాం. మరి ఆయన పేరేమిటి అంటే చెప్తాను, చెప్పరా? మరి దేవుని పేరేమి? ప్రభు అయిన యేసుక్రీస్తు. బైబిల్లో ఉండాలి. వాక్యాలు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనమంతా కూడా చాలా మంది దేవుడు కనిపిస్తే అడిగేవారు లేరు. మరి ప్రశ్న ఎంతకాలం ఉందో మనకు వినబడుతున్నది. మరి ఆయన పేరేమిటి? తండ్రి ఒకడే అని చెబుతూ ఉన్నాం, దేవుడు ఒకడే అని చెబుతూ ఉన్నాం. అసలు ఆయన పేరేమిటి? వాస్తవానికి శరీరంగా మనకు జన్మనిచ్చిన తండ్రి ఎవరు అంటే నువ్వు చెబుతున్నావు. నిన్ను కన్న తండ్రి అంటే నా ఫలానా వంశం అంటున్నావు, ఫలానా గోత్రం అని చెప్తున్నామే. మరి ఎవరు చెప్పాలి ఆయన పేరు? దేవుని పేరు చెప్పాలి. ఎవరి పేరు చెప్పాలి? ఇప్పుడు మీరు అందరూ నేర్చుకున్న తండ్రి ఒక్కడే, ఆ ఒక్కడే దేవుడు అంటున్నాం. మరి ఆయన పేరేమిటి? చెప్పండి, తప్పని నేను బాధపడదు. నేర్చుకున్నాం అంతే. బైబిల్లో నేర్చుకోవడానికి మనం వచ్చాం. నేర్చుకొని ఆత్మస్వృతిగా మనం పరలోక రాజ్యానికి పోవడానికి మనం నేర్చుకున్నాం. కాబట్టి నా ప్రియ సహోదరు, మరి ఆయన పేరు చెప్పాలంటే ఎవరి దగ్గర పోదాం? ఎవరి దగ్గరికి వెళ్తే చెప్తారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు మనమంతా కూడా తండ్రి ఒకడే ప్రపంచానికి అలా నేర్చుకున్నాం. ఆ తండ్రే దేవుడు అని నేర్చుకున్నాం. ఒకడే దేవుడు అని తెలుసుకున్నాం. మూడవది ఏముందంటే ఆయన పేరేమిటి? యెహోవా దేవుడు. ఎక్కడ? ఆదికాండము. వెరీ గుడ్. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆదాము తన భార్యను అవ్వాను పేరు పెట్టెను. ఏలైనగా ఆమె జీవము గల ప్రతివానికి, జీవము గల ప్రతివానికి అంటే ప్రాణంతో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తల్లి. అంతేనమ్మా? జీవము గల ప్రతివానికి తల్లి అండి. జీవము గల ప్రతివానికి తల్లి అంటే భూలోకంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆమె తల్లి. ఆమెను అడిగితే చెప్పుతుందండి దేవుని పేరు. అదే 4వ అధ్యాయం 3వ వచనం. 4వ అధ్యాయం
భార్య కయీను కనెను రాయబడింది. యెహోవా దయ వలన ఆమె కుమారుడు. ఎవరు దయమ్మా? యెహోవా దయ వలన. ఏం చెప్తుందన్నా? యెహోవా. యెహోవా. ఏం పేరు చెప్తుందన్నా? యెహోవా. ఆమె చెబుతుంది దేవుడి పేరు. ఆమెకి ఎట్లా తెలుసు? అడగని నన్ను ప్రశ్న చెప్తా నేను. ఊగే యెహోవా అని చెప్తుంది. ఆమెకి ఎట్లా తెలుసు? అబ్రహాముకు పచ్చి. ఆదాముని దేవుడు పిలిచినాడు. ఆ? ఆదాముని దేవుడు పిలిచినాడు. అవు యెహోవా అని ఆమెకే ఎట్లా తెలుసు ఉన్నాను. ఇప్పుడు ఈ ఊరికి రావాలి నాకు రూట్ తెలిస్తే కరెక్ట్ వస్తా. అబ్రహాం ద్వారా తెలుసు. అప్పుడు రాలేదు. ఎలా తెలుసు అంటే అమ్మ ఈ ప్రపంచం వల్ల పుట్టక మునుపు ఒక ఏదైనా తోటలు చేసి ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆదాము చేశాడు. ఆదాము అవ్వతో సంసారం చేశాడు దేవుడండి. వాళ్ళతో కలిసిమెలిసి పోయాడండి. వాళ్ళతో కలిసిమెలిసి సాగం జీవనం చేశాడు దేవుడు. వారికి తెలుసు దేవుడు ఎవరు అని. ఎలా తెలుసు అంటే ఇప్పుడు నేను ఈ ఊరికి వచ్చాను కాబట్టి ఆ సామాన్ సారు నన్నూరు ఆ పలానా సావిత్రుడు ఆయన మామ అంటారు. నేను ఎవరు రాకపోతే చెప్పండి, నేను ఎవరు రాకపోతే నేను ఎవరు మీకు తెలియదు. కాబట్టి మొట్టమొదట దేవుడు పేరు ఎవరు తెలుసు అంటే ఆనాడు జీవముగా తల్లి అనేటువంటి అవ్వకు మాకు చెబుతుంది. ఎలా అంటే వారితో దేవుడు కలిసి మెలిసిపోయాడు. సంధ్యవేళ ఉదయకాలమందు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సమస్తం తినమన్నాడు. దేవుడు సమస్తం తినమని తర్వాత ఇదిగో కంటికి రమ్యమైన పనులు మాత్రం గురించమని వాళ్ళతో కలిసి చెప్పాడు. కానీ నీతో నాతో చెప్తున్నాను. కాబట్టి మొట్టమొదట ఆయన పేరు ఎవరి దగ్గర ఉత్తాయిస్తారంటే అవ్వని చెప్పాల్సింది లేదా ఆదాము చెప్తాను. వాళ్ళిద్దరే చెప్పాల్సింది. వాళ్ళిద్దరికే తెలుసు ఆ పేరు. అందుకే ఏమంటుంది, నేను యెహోవా దయ వలన ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఆయన పేరే పేరమ్మా కయీను. యెహోవా దేవుని పేరే పేరు యెహోవా. యెహోవా. ఏం పేరమ్మా? యెహోవా. యెహోవా. తండ్రి ఎంతమంది? ఒక్కడే. దేవుడు ఎంతమంది? ఒక్కడే. మరి ఆయన పేరు ఏమిటి? యెహోవా. తెలుసుకున్నారా? ముగ్గురు తెలుసుకున్నారా? తండ్రి ఎవరు అని తెలుసుకున్నాం. దేవుడు ఎంతమంది అనేది తెలుసుకున్నాం. ఆయన పేరు ఏమిటి? అందుకే పాట పడదేమని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపుము కఠిన ఎడబారి కటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దావీదుల యొక్క గానముననుచును దావీదుల యొక్క గానముననుచును సర్వమునేలిన సర్వాధికారి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు మాటలు నేర్చుకుంటాను. మర్చిపోవద్దండి జీవితం. ఎంతమంది దైవసేవకులు బోధించారు, ఎవరు ఏమి చేసినా మీరు ఈ మూడు మాటలు మర్చిపోకండి. ఏ మూడు మాటలు? తండ్రి ఎవరు, దేవుడు ఎంతమంది, ఆయన పేరు ఏమిటి? యేసు ప్రభు తండ్రి కారణం, పరిశుద్ధాత్మడు తండ్రి కారణం. యేసు ప్రభుని కూడా దేవుడు అంటున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే అంటున్నాం. కానీ మరి యెహోవా అనే దేవుడు అని అంటున్నాం. కాబట్టి ఈ మూడు మాటలు మనం జీవితంలో మర్చిపోకూడదు. అందుకే అపొస్తలుల కార్యం రాయబడింది. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయము 26, 27. అపొస్తలుల కార్యం 17, 26, 27. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ఒక ప్రతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెలుగు నిమిత్తమై నిర్ణయకాలను వారి నివాస స్థలంలో పొలిమేరలు ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి చూడండి. ఈ లోకంలో అమ్మా ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే పొలిమేరలు పెట్టాడంట. దేవుడు ఎక్కడున్నాడో దేవుని కనుగొనాలి, ఆ యెహోవా యాడున్నాడో కనుగొనాలని చాలా మంది ఏం చేస్తారంటే కనుక్కుంటారు. మనం కూడా ఈ లోకంలో దేవుడు అన్నాడని ఎన్నెన్నో ప్రయాసపడుతుంటారు. అమ్మలారా, పొలిమేరలు పెట్టాడు. పొలిమేర అంటే తెలుసా? పొలిమేరలు హుసేనాపురం పొలిమేర ఎంతవరకు ఉందో మీకు తెలుసు. పొలిమేరలు అంటే అడ్డుకట్టలు అని.
ఇంతవరకే హద్దు అని. ఒకప్పుడంట మరి యొక్క దేవుడు సృష్టించిన మానవును ఆకాశానికి నిచ్చెన కట్టాలని చూశారు. ఆకాశానికి నిచ్చెన కట్టి ఆకాశానికి భూమి మీద ఒక మార్గం సరళం చేయాలని మెట్లు కడుతూ ఉంటే దేవుడు వారు చూసి వాళ్ళ ఆలోచనల ప్రకారము భూమికి ఆకాశానికి నిచ్చెన కడుతున్నారే, వీళ్ళ తలంపులను తెడగొట్టాలని దేవుడే కిందికి దిగొచ్చి వారి తలంపులను ఏం చేశాడు? తారుమారు చేశాడు. కాబట్టి అంత ఆలోచన చేసినటువంటి మనుషులు దేవుడు ఎవరున్నారు, ఆయన తండ్రి ఎవరు, యెహోవాదేవుడు ఎక్కడ ఉన్నారని కనుక్కోవడానికి ఏం చేస్తారంట? యావత్తు భూమి మీద కాపురం ఉన్నటువంటి జనాలందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి మనుషులు సృష్టించినటువంటి దేవుడిని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు అని ఎంతమంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి వారు కనుక్కొని ఉండడానికి మాత్రమే పొలిమేరలు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? పొలిమేరలు ఏర్పాటు చేశాడు. కాబట్టి అయినా కూడా ఎన్ని పొలిమేరలు ఏర్పాటు చేసినా దేవుడు మాత్రం మనకు దూరంగా, దేవుడు మాత్రం మనకు దూరం. అందుకే రోమా అంటున్నాడు, రోమా 1వ అధ్యాయం 20వ వచనంలో, రోమా 1:20 ఆయన అదృశ్య లక్షణములు అనగా, చూడండి దేవుడు ఎవరంటే అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి. యాశక్తమ్మా నిత్య శక్తి అంటే విద్యుత్ శక్తి. విద్యుత్ శక్తి చూసినారా? కరెంట్. కాబట్టి నిత్య శక్తియు దేవత్వమును జగత్తునాలు మొదలుకొని సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం చేయబడడం వలన వారు నిరుక్తులై ఉన్నారు. అమ్మ ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో కుటుంబ యజమానులు కొన్నటువంటి లేదా యజమానురాలు కొన్నటువంటి వస్తువులు లెక్కిస్తారా? మీ ఇంట్లో వస్తువులు ఉన్నాయి, ఏమో చెంచాలు, తల్లెలు, ఇళ్ళలు, డేసాలు ఉన్నాయి, ఎన్నున్నాయని చెప్పగలుగుతారా? చెప్పండి, చెప్పగలుగుతారా? కాబట్టి దేవుడు తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకారాలు భూలోకంలో ఎన్నో ఉన్నాయి. మరి నిజంగా ఆ దేవుడు మనం కన్న తర్వాత మనకు ఒక గాలిని ఏర్పాటు చేశాడు. గాలి చంపడానికి మీకు ఏమి ఎలా గుర్తుపడతారు? గాలి ఉందని మీరు ఎలా గుర్తుపడతారు? అమ్మా స్పర్శ. స్పర్శ అంటే గాలి ఉంది కాబట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం. గాలి ఉంది కాబట్టి దొబ్బుతూ ఉంది. అయ్యో గాలి కాదు కదా దొబ్బుతున్నాం. దేవుడు ఎంత శక్తిమంతుడో మనకు గాలి ఇస్తున్నాడు. ఇంకొక విషయం చెప్పాలంటే ఏమిటంటే కరెంట్ అంటున్నాం. ఒక మానవుడు తయారు చేసినటువంటి కరెంటు ఏమిటో మనకు అందరూ తెలుసు. దానిలో విద్యుత్ శక్తి. ఒక కరెంటు స్తంభం లైట్ పోతూ ఉంటే మీరు చూసారు లేదా, ఒక పోల్ ఉంటుంది. ఆ పోల్ ఒక బొమ్మ వేసి పెట్టుకుంటారు. ఏంటి ఆ బొమ్మ? వెరీ గుడ్, డేంజర్. తర్వాత తెలుగు ఏం రాసింటారు? ఇంకా కింద బొమ్మలు ఏమి వేసింటారు? డేంజర్. ఒక పోలుగా ఒక స్తంభానికే డేంజర్ రాస్తున్నారే. తర్వాత కింద అపాయం అంటే రే నువ్వు కానీ ఆ పోలు పట్టుకుంటే సస్తావురా, నువ్వు దాన్ని పట్టకూడదురా అని అర్థం కదా. మరి ఇంకొక కింద ఉంటాయి బొమ్మ ఫిగర్స్, ఏముంటాయి? ఒక పుర్రె, 2 ఎముకలు కావాలంటే చూడండి. ఒక పుర్రె, 2 ఎముకలు ఉంటాయి. ఎందుకంటే నీవు పట్టుకుంటే ఆ విధంగా అవుతావు అని. కాబట్టి నీవు దేవుని పట్టుకుంటే ఆ విధంగా అంటే మోసే కూడా ఒకసారి ఆలోచించాడు, దేవా ఇంత మందిని అంటే 4 లక్షల జనాంగాన్ని నడిపిస్తున్నానే, మరి నిజంగా దేవుడు ఎవరు అంటే నాకు చూడాలని ఆశ కలిగిందయ్యా. నువ్వు ఎలా నిన్ను చూడాలంటే మోసే ఆదామవ్వలు చూశారు. మా నాడు తోటలో దేవుడితో మాట్లాడారు. ఆదామవ్వలు దేవుడితో సందర్శించారు. ఆదామవ్వలు దేవుడితో మాట్లాడారు. కానీ మోసే కూడా మాట్లాడుతున్నాడు, దేవుడు చూడలేదు. దేవుడు లేకపోతే దేవుడు అంటే నేను చూడాలని అంటే దేవుడు అన్నాడు, మోసే నువ్వు చూస్తే నన్ను బ్రతకవు, చస్తావు. కాబట్టి ఆ విధంగా ఎంత భయంకరం ఉన్నాడు దేవుడు మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ రాయబడింది, ఒక మానవుడు తయారు చేసినటువంటి కరెంటుకే మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అది పట్టుకుంటే చనిపోతూ ఉన్నాం. అందుకే డేంజర్, అపాయము, 2 పుర్రెలు నమ్మకనే మిగులుతాయి అని అంటున్నాం. మరి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత పవర్. మానవుడు చేసే కరెంటు కన్నా వచ్చే గాలి ఎంత భయంకరం ఉందో ఆ విధంగా దేవుడు మనం సృష్టిస్తున్నాడు. చూడండి, ఇంకో మాట చెప్తాను. కీర్తన 45వ వచనం. కీర్తన 45వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య కార్యములను, మా ఎడల నీకున్న తలంపులు
చూడండి ఆయన రాస్తున్నాడు దావీదు మహారాజు ఏమన్నాడు, యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యకార్యం, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యకార్యం కూడా చెప్పండి. అమ్మా నాకు చూడండి, దేవుడు దేవుడు అంటున్నా, దేవుడు జరిగిన ఆశ్చర్యకార్యం 2-3 చెప్పండి అమ్మా. జనరల్ చెప్పండి. దేవుడు నీ ఎడల జరిగిన ఆశ్చర్యకార్యం బ్రతికి ఉన్నాం ఇంకా ఇజ్రాయేల్ ఏం చేశాడు, ఎర్ర సముద్రము పాయలుగా చేశాడు. ఇంకా ఏం చేశాడు, దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. వారు ఎంతో మరి ఇజ్రాయేల్ కాదు తన ప్రవక్తలకు ఎంతో వెనక ఉండి దేవుడు మేలులు చేశాడు. ఈరోజు నీవు నేను భూమి మీద బ్రతుకుతున్నామంటే మన ఇంకా ఉన్నాడు. అది పాడమని పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడమన్నాడు, ప్రార్థించమన్నాడు, పాట పాడి ప్రార్థిస్తే యానోడమ్మా లేడే కనపడాడు. సారనే పక్కన నేను అనగా మాట పక్కన ఉంటాడని మళ్ళీ అంటే నువ్వేంటిగా సార్ అదే కదా. పాట పాడి ప్రార్థిస్తే పక్కన ఉంటానన్నాడు. ఎక్కడున్నాడు దేవుడు? ఇందుగలందు లేని సందేహం వలదు, హిందూ సభలో కూడా చెప్తుందండి. ఇందుగలందు లేని సందేహం వలదు, చక్ర సార్ అదే ప్రక్కనే ఉన్నాడు. పాట పాడితే ప్రార్థిస్తే ప్రక్కనే ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడా నా నామం ధ్యానిస్తారో ఈయనే ఉన్నాడు. నీ కంటికి కనపడడు తల్లి, నీకు కంటికి కనపడితే వారి దేవుని కాలు పట్టుకునే వాళ్ళేమో, నీ కంటికి కనపడితే ఆయన అంచు పట్టుకునే వాళ్ళేమో. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే రక్తగల స్రావ స్త్రీ 12 సంవత్సరాల నుండి కారుతూ బాధపడుతూ ఇతరులతో అవమానపడుతూ నిందలు పడుతూ చివరికి యేసయ్య ఎవరో అని తెలుసుకుంది. చెమ్ములు ముట్టుకున్నామంటే ఏమైంది? మరి తండ్రి ఏంటంటే యెహోవా దేవుడు ఆ విధంగా పట్టుకుంటామా అమ్మా? లోకానికి అధిపతి, లోకానికి దేవాది దేవుడు ఒక్కడే తండ్రి, ఆయన్ని యెహోవా దేవుడు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, నా దేవా నీవు మా ఎడల జరిగిన ఆశ్చర్యకార్యములు ఎన్నో అండి. ఆశ్చర్యకార్యములు తర్వాత నీ తలపులు బహు విస్తారములు. తర్వాత చదవండి, వాటిని వివరించి చెప్పదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. లెక్కకే లేవంటాము, లెక్కకే లేవు. మీ ఇంట్లో ఎవరైనా కానీ నేను ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చిపోతాం. ఎవరైనా కానీ సార్ ఇప్పుడే 1000 రూపాయలు ఇచ్చిపోతాం. ఏమంటే మీ ఇంట్లో వస్తువులన్నీ ఎవరైనా చెప్తే సార్ ఎవరైనా కానీ సార్ మా ఇంట్లో ఒక 1000 వస్తువులు ఉన్నాయి, ఎక్కువ నోడు తక్కువ నోడు చెప్తే ఇప్పుడే చెప్తారమ్మా? చెప్తారా? మీ ఇంట్లో ఏమని చెప్పలేకున్నాం, మన ఇంట్లో 24 గంటలు చూస్తున్నాం. ఆడేసి ఆశం ఈశం అని చెప్తూ ఉన్నామే, మన ఇంట్లో వస్తువులు చెప్పలేకుంటే దేవుడు సృష్టించడం ఎన్నున్నాట లేవు. కాబట్టి నా ప్రియ సోదరులారా, నిజంగా మోసేతో దేవుడు ఏమన్నాడంటే, నిర్గమకాండములో ఏమన్నాడంటే ఆయన పేరు చెప్పాడు. తర్వాత మోసే అడిగాడు, అయ్యా నీ ఎవరు అంటే నేను ఉన్నవాడను నీ అంటే ఉన్నానయ్యా, నీ అనువాడమై ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేను ప్రక్కనే ఉన్నాను అని మోసేతో చెప్పాడు. అనువాడను ఉన్నవాడనే అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, నిజంగా మనం ఎలాంటి వాడు? ఆయన వంటి వాడు మరొక దేవుడు భూలోకంలో లేడు. ఆయన సర్వశక్తుడు, సర్వాంతరామి, సర్వ ప్రజలందరూ కూడా మేలు చేసేవాడు. నిజంగా ఆ మేలు మనం అనిపిస్తున్నాం. ఒకసారి ఆలోచించాం. మనం ఈరోజు నేర్చుకునే పాఠంలో దేవుడు ఎంతమంది నేర్చుకున్నాం? ఒక్కడే, ఆయనే తండ్రి, ఆయన పేరే యెహోవా. మీరు అనొచ్చు ఈరోజు నాకు చివరి టైం ఇలా మీరు అనొచ్చు, సార్ మరి యెహోవా దేవుడే అంటున్నామే, యేసుక్రీస్తు దేవుడు కాదా? యేసుక్రీస్తు తండ్రి కాదా? యేసుక్రీస్తు మరి అన్ని కాదా అంటే యేసుక్రీస్తు తండ్రి కాదు. బైబిల్ దేవుడు యేసుక్రీస్తు ఎవరంటే ఈయన నా ప్రియ దేవుడే చెప్పాడండి. ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు, ఆయన బాప్తిజం బయట వేసినప్పుడు చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుకున్నానండి. కాబట్టి నా ప్రియ సహోదరులు, కాబట్టి మనం ఇంకోటి తండ్రి దగ్గరికి, దేవుడు అంటే యెహోవా దగ్గరికి డైరెక్ట్గా మనం ప్రార్థన చేయక ఉందా? ఒక కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, లేదా ఎంఆర్ఓ అనుకుందాం. ఎంఆర్ఓ దగ్గరికి చక్కగా పోతారు. మీరు ఎంతమంది పోతారు? ఎందుకు? మన ఎంఆర్ఓ కదా ఒకళ్ళు ఆయన ఎందుకు పోరమ్మా? మరి కాదు అన్నాడు కాదు.
అమ్మలరా మధ్యలో ఎవరు ఉంటాడు? ఒక అటెండర్ ఉంటాడు. అటెండర్ని అడిగే పోవాలా, అటెండర్ కూడా ఎక్కువ గర్వం. ఇప్పుడు మా పని ఉంటాడు. కానీ అమ్మలారా, మనల్ని అన్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. మనల్ని అన్నటువంటి దేవుడు అలాంటి వాడు కాదు. మనల్ని అన్నటువంటి దేవుడికి ఎలా పోవాలంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెళ్ళాలి. ఆ యేసుక్రీస్తు ఎవరు అంటే బ్రిడ్జ్ అంటే వారధి. ఒక వంక ఉంది, వంకకు అవతల దిశలో వెళ్ళాలి అంటే బ్రిడ్జ్ అవసరం. ఆ బ్రిడ్జే యేసుక్రీస్తు. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు తండ్రి దగ్గర చేర్పించడానికి అందుకే యేసు ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదవండి. నా తండ్రి అనేక నివాసం ఉన్నది మీతో చెప్పుదును. నా తండ్రి అనేక నివాసం ఉన్నాయి. తండ్రి ఎవరంటే యెహోవా దేవుడు. నా తండ్రి యేసు ప్రభు చెప్తున్నాడండి. నా తండ్రి అనేక నివాసం ఉన్నాయి. ఆ నివాసాల కొరకు తొలగపోవడానికి భూలోకానికి వచ్చాడండి. ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నామంటే ఆ ఉపవాసం ఎందుకు? నీ కొరకు, నీ కుటుంబం కొరకున్నావు. యేసు లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు మనందరి పాపమును భరించడానికి, మనందరి పాపమును భరించి శిల్వయాగం చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఎదుగు రాడండి. ఎవరు కూడా? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఎదుర్కోవాలి. కాబట్టి మనం ఏదోదో అనుకుంటుంది. కాబట్టి ఏది ఏమైనా పరలోకమందున్న తండ్రికి మనం ప్రార్థన చేయాలి. ఎవరి ద్వారా చేయాలంటే యేసుక్రీస్తు నామమును చేయాలి. మన మధ్యన సంచరిస్తున్న ఒక దేవుడు ఉన్నాడు. నీ పక్కనే ఉన్నాడు, ఇప్పుడు వింటూ ఉన్నాడు. నీ తప్పు చెప్తే ఆయన లెక్క రాస్తున్నాడు, రైట్ చెప్తే రైట్ చేస్తాడు. మన పక్కన ఉన్నాడు దేవుడు. ఎవరు ఆయన పేరు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనందరూ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, నిజంగా మనం యేసు చూపిస్తున్నాం. పరలోకమందున్న తండ్రి ఆయన చెప్పాడు, మార్గము సత్యం జీవనం ఉన్నాడు. మరి ఆయన నిమిత్తం మనం ఉన్నాం. ఆయన నీ కొరకు నా కొరకు సమాధి చేయబడాడు. లోకంలో 39 గోడాదెబ్బలు కొడుతుంటే ఎంత రక్తం పారించాం. ఇంకో పాటలు పాడతాం. ఇంకో ఏమని? ఏ పాప మెరుగని ఒక మార్గదర్శకంగా ఉంచాడు. అందరి పాపలు తన భుజస్కంధాల మీద వేసి ఇదిగో దేవునికి ఆయిష్టుగా మారాడు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నా దేవా నన్ను ఎందుకు చేయబెడుతుంది అన్నాడు. పాప బుద్ధగా మారి తండ్రి చేత చేయి విడబడి చివరికి మరలా ఏం చేశాడు? లోకములో శిల్వయాగం చేసి మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచాడమ్మా. ఆయన మరలా ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి దగ్గర నుంచి వస్తాడు. ఎవరు బలము? మనమంటే ఎవరు? సంఘం. ఎవరు మనము? సంఘం అంటే ఒక పెళ్లి కుమార్తె వారు మనము. పెళ్లి కుమార్తె మనం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఎవరు వస్తారమ్మా? పెళ్లి కొడుకు వస్తాడు. పెళ్లి ఎవరి దగ్గర వస్తాడు? పెళ్లి కూతురు దగ్గర వస్తాడు. అలాగే మన యొక్క యేసుక్రీస్తు పెళ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. ఆయన రాబోటకు ఎంతమంది అయితే నమ్మి బాప్తిసం పొంది ఉన్నారో వారు రక్షింపబడిన వారు ఆయన కొరకు ఎదురు చూస్తారు. ఎలా? నువ్వు నమ్మి బాప్తిసం పొంది ఇదిగో బయట ఉండి అక్కడ ఉండి కాదు, కానీ నిజంగా దేవుని మందిరానికి వాక్యానుసారం జీవిస్తే నువ్వు చనిపోయిన పరలోక రాజ్యంలో వెళ్తావు. నువ్వు వాక్యమైన కూడా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ చచ్చిపోతే నరకం ఉందండి. అగ్నిగుండం నుండి తప్పించడానికి యేసయ్య మళ్ళా రాబోతూ ఉన్నాడు. ఆయన మాట వింటావా? ఆయన వాక్యం వింటావా? ఇదిగో ఏదైనా వాళ్ళ కొవ్వు పట్టారు దైవ సేవలు అనుకుంటున్నావేమో. నా ప్రియ సహోదరులు, మారండి, మనసు మారండి. ఇప్పటి నుంచే మారి మనసు మార్చుకొని యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉంటూ తండ్రి రాజ్యానికి వారసులు కావాలని ఆశిస్తూ అవకాశం కలిగించిన రాయ గారికి మీకు అందరికీ వందనాలు తెలుపుతున్నాను.
మంచిదండి, చక్కటి సందేశాన్ని మరి అందించినటువంటి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు ఎవరు, ఆయన పేరేంటి అన్నటువంటి విషయాలు చక్కగా తెలియపరిచాడు అయ్యగారు. చాలా అనుభవం ఉన్నటువంటి దైవజనులు. పల్లెలో పరిచర్య చేయడం అనేది పల్లెలో ఉన్న వారికి చాలా అదృష్టం. చాలా విషయాలు అక్కడ నేర్చుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. చాలా సంతోషం. మన మధ్యకు రావడం కూడా మరి ఎంతో సంతోషకరం. అందరి తరపున అయ్యగారికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, మంచిది. ఈ సమయమున కానుకలు మరి స్వీకరించబడతాయి. కానుకలు తీసుకోండి బాబు. నావన్నీ అంగీకారించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ బాబు చు మీ దేవ, నన్నెప్పుడు నీ ఆనంద నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వల్ల నొందిన భావంబులను నేను బహుధైర్య నావన్నీ అంగీకారించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. నీకు నా ప్రాణంబు నిజముగా నార్పించి, నీకు నా ప్రాణంబు నిజము నార్పించి, నీకు మీదు గట్టి నీ కొరకు నావన్నీ అంగీకారించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. హృదయాంబు నీకిత్తు సదనంబు గావించి, హృదయాంబు నీకిత్తు సదనంబు గావించి, పదిలాంబు దాన్ని పట్టి కాపాడుము. నావన్ అంగీకారించు మీ దేవ, నన్నెప్పుడు నీవు కరుణించు. ప్రార్థన చేసుకో. మార్కు ప్రార్థన చేస్తుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ దినమున తండ్రి ప్రభా మమ్మల్ని భద్రంగా కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ వారం అంతా తండ్రి ప్రభా మేము పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగలిగిన దేవ, కృపగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అవునైనా ఈ సమయాన్ని ప్రభువా, ఈ క్షణాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలునైనా. ప్రభువా, నీ దాసుని ద్వారా ప్రభువనైనా మీ గురించి ప్రభువ నేర్చుకున్నటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభువనైనా అంశాన్ని ప్రభువనైనా మర్చిపోయే వారం కాకుండా ప్రభువనైనా మేము చనిపోయేంత వరకు ప్రభువ, మేము బ్రతుకు దినములంత వరకు ఆ అంశాలను గుర్తించుకొని మా జీవితాన్ని గడుపుటకు మాకు సహాయం దయచేయండి నాయనా. ముఖ్యంగా ప్రభువనైనా ఎందు నిమిత్తమైతే ప్రభువనైనా మేమందరం కూడుకొని ప్రభువ ఈ సన్నిధానంలో చేరుకున్నామో మీకు తెలిసే ఉన్నది కనుక ప్రభువనైనా దానిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ప్రభువనైనా ఇచ్చినటువంటి అంశాల నిమిత్తము ప్రభువ ప్రార్థించుచుండగా ప్రభువ మా ప్రార్థనలకు సమాధానాలను దయచేస్తామని అడుగుచున్నాం నైనా. ప్రభువనైనా దేవా, నీ సన్నిధానాన ప్రభువనైనా అడుగు ప్రతి వారికి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడవు నీవేనైనా. ఈ క్షణాన ప్రభువనైనా ఎగ్జామ్స్ రాయించినటువంటి ప్రతి బిడ్డలను ప్రభు మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. మంచి జ్ఞాపక శక్తిని ప్రభువనైనా బిడ్డలకు దయచేయండి నాయనా. ఎండబారి నుండి బిడ్డలను తప్పించండి నాయనా. మంచి ప్రభువనైనా
విస్తీర్ణతతో ప్రభువనైనా బిడ్డలు మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయం దయచేయండి నాయన. మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలను మీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. ఎందరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నానయ్యా. అదేవిధంగా ప్రభువనైనా చనిపోయిన వారు ప్రభువనైనా సమాధి తోటకు వెళ్ళుచుండగా ప్రభువనైనా తప్పెట్లతో కాక ప్రభా, ఈ లోకానుసారంగా కాకుండా ప్రభువనైనా నీ ప్రార్థనలతో ప్రభు, పాటలతో ప్రభువనైనా ఆ సమాధి తోటలో ప్రభువనైనా వారి భౌతికాయంను ప్రభువనైనా సమాధిలో పెట్టుటకు సహాయము దయచేయండి నైనా. లోకుల వలె కాకుండా ప్రభు, నీకు మహిమకరంగా ప్రభువనైనా ఆ కార్యక్రమాన్ని జరిపించమని అడుగుచున్నాం దేవా. మేము చేయించినటువంటి ప్రార్థనలు ఏదైనా తప్పిదముంటే క్షమించండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామంని హెచ్చిస్తూ ప్రభువా, ఈ కొద్ది ప్రార్థన నా జరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను గొప్ప దేవా, ఆమేన్. చేసినందుకు నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి నీ కృప, నీ సహాయమును మాకు దయచేయమని అనుకుంటున్నాను నాయన. అవును ప్రభువా తండ్రి, పాపలము తండ్రి, మా పాపాలను క్షమించమని అడుగుతున్నాను నాయన. అవును తండ్రి, ఎందు నిమిత్తం అయితే వాక్యం విని ఉన్నాము, ఆ వాక్యం విని విడిచిపెట్టకుండా మా హృదయాలలో భద్రపరచుకొని నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అనుకుంటున్నాను నాయన. అవును ప్రభువా తండ్రి, ఎందరైతే విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉన్నారో ఆ పరీక్షలంతట్లో నీవే తోడు నీడగా ఉండి నడిపించమని అనుకుంటున్నాను నేను. ఆ బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని దయచేయమని అనుకుంటున్నాను నేను. దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నీ కృప, నీ సహాయం మాకు దయచేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయగలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ నామను కొందనాలు స్తోత్రమునైనా తండ్రి. గొప్ప రాజా, నేను ఉదయకాలం మొదలుకొని నేను మధ్యాహ్నం కాలం సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకే స్తుతులు, స్తోత్రమునైనా. యేసయ్యా, నేను నీవు చెప్పిన వాక్యమునైనా మా హృదయంలో భద్రపరుచుకునే భాగం మాకు దయచేయనైనా. యేసయ్యా, నీ వాక్యానుసారంగా జీవించే భాగాన్ని మాకు దయచేయనైనా. నేను నా ప్రార్థన తప్పుట నన్ను క్షమించమని త్వరగా రానైనా ప్రవేశిస్తున్నాము. ఈ ప్రార్థన అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమగల దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ప్రభువా యేసయ్య, నీ పాదాలకు స్తోత్రాలు స్తుతులనైనా. ప్రభువా నీ వాక్యమునైనా నీ దాసులు చెప్పుతుండగా తండ్రి, మా హృదయాలలోనైనా నాటుబడమని ప్రభువా మార్చమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా పరీక్షలు రాస్తుండగా తండ్రి మా కథ తెలియదనైనా ప్రభువా మార్కాలు తండ్రి నీవే తండ్రి. నీ ప్రార్థన చేసి నిన్ను ముందుగా అడుగుచుండగా ప్రభువా కుమార్తెలకు తండ్రి ముందుగానైనా నువ్వు రాసేటట్లనైనా పాస్ అయ్యేటట్లా ఇస్తావని అడుగుచున్నాం నైనా. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా హస్తాలు తండ్రి, సంద ఎత్తిన హస్తాలను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభువా యేసయ్య, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ప్రభువా నీ ఆలయంలోనైనా ప్రార్థన చేసేటకు ఏ దినంల కంటే ఒక దినమైనా ఎంత శ్రేష్టమైన దినం అని చెప్పినావు తండ్రి. ప్రభువా నీ ప్రార్థన చేయనికి తండ్రి ధైర్యం లేకనా ప్రభువా అల్లాడిపోతుండగా తండ్రి, ప్రభువా ఒక్క క్షణమునైనా 2 అచ్చినాలైనా చైది బిడ్డ నీకు ధైర్యం ఇస్తానని చెప్పిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తండ్రి. ప్రభువా ఏగితరాలు లేని నైనా మా మానవులు చెడిపోయిన వారం తండ్రి. అయినను తండ్రి నువ్వెంతగానో స్వస్థపరిచినైనా మమ్మల్ని నైనా చేతులతో చాపినైనా స్వస్థపరిచిన దేవా, యేసు పరిశుద్ధ నామం బట్టి అడిగి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. నీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములన
అవును తండ్రి, అయ్యగారు చెప్పిన వాక్యానుసారంగా నడుచుటకు తండ్రి నీ కృపను దయచేసి దేవా, నీకు వేలాది వందనములు స్థుతులు స్తోత్రములైనా. అవునైనా తండ్రి, ఎంతోమంది తాగనికి బానిస అయిపోతున్నారు ప్రభా, అట్టి వారిని మందిరానికి నడిపించే నీ కృపను దయచేసినైనా నీకు వేలాది స్థుతులు స్తోత్రములనైనా ప్రభా. అన్ని పనులకు సమయం ఉందినైనా నీ మందిరానికి సమయం వృధా చేస్తున్నారు ప్రభా, నడిపించే నీ కృపను దయచేసినైనా నీకు వేలాది స్థుతులు స్తోత్రములనా ప్రభా. అవును తండ్రి, ఎంతోమంది గర్భఫలం లేక బాధపడుచున్నారు ప్రభా, అటు వారికి గర్భఫలం ఇచ్చుటకు సహాయం దయచేసి దేవా, నీకు స్తుతి స్తోత్రములు నా ప్రభా. నానా తండ్రి, ఈ తప్పట్లు తీసుకుపోకుండా అని తండ్రి అయ్యగారు ఎంతో బాధపడుచున్నారు ప్రభా. అవునైనా అట్టనే తండ్రి పాటలతో తీసుకపోతే నీకు ఎంతో ఆసక్తి అని విన్నావు ప్రభా. ఎసయానికి స్తుతి స్తోత్రములు నా ప్రభా. అట్టనే నడిపించిన నా తండ్రి, నీకు స్తుతి తండ్రి. అవునన్నా ఎస్ఐ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకి తండ్రి బలమైన శక్తిని దయచేసి ఎసయా నీకు స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఈ కొద్ది ప్రార్థనకి క్రీస్తు పేరట అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి మంచుడా, నిత్యుడగు దేవా, మీ యొక్క బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలని దేవా నీ యొక్క సజీవ రెక్కల కింద మమ్ముంచి తండ్రి ప్రభా, నాన్న నీ కృపతో నాన్న ప్రభా మమ్మల్ని ఉంచిన విధానముని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా ప్రభా. ఈ యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి నేను ఆరాధించుటకు, నేను స్తుతించుటకు నాన్న ప్రభా, నీ యొక్క వాక్యంలో నడుచుటకు నాన్న మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా విన్న వాక్యాన్ని నాన్న ప్రభా మా హృదయంలో నాటుకొని దేవా, నిజమైన తండ్రి మీరే అని ఎరిగి నాన్న నీ చిత్తానుసారంగా నాన్న మా బ్రతుకులో ఉంచుకొనుటకు మీ కృపను చూపించండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చేరివచ్చిన బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. ఎవరికి ఏ సమస్య అయితే ఉందో నాన్న ఆ సమస్యను నాన్న ప్రభా మీరు ఎరిగి నాన్న ప్రభా నాన్న వారికి ఉన్న ప్రతి నాన్న ప్రభా కలతను తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా నాన్న ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. మీ చక్కటి జ్ఞానాన్ని దయచేయండి నాన్న. మంచి మార్క్స్తో నాన్న ప్రభా వాళ్ళు నాన్న ప్రభా పాస్ అవ్వగలుగుటకు మీ కృపను చూపించండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తంలో చేత వారిని స్వస్థపరచండి దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాన్న ప్రభా. అలాగే తండ్రి సంఘంలో నాన్న ఏవైతే కొరతలు ఉన్నాయో నాన్న సమస్తమును మీకు తెలుసు తండ్రి, వాటన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాన్న. సమాధి కార్యక్రమం నాన్న ప్రభా కుటుంబానికి ఆదరణకరంగా నాన్న జరుగులాగున నాన్న మీ కృపను చూపించండి. ఎలాంటి లోక సంబంధమైన ప్రభా క్రియల ద్వారా జరగకుండా నాన్న నీ చిత్తానుసారంగా జరగగలుగుటకు నాన్న మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ యొక్క విన్నపములన్నిటినీ నజరేడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నా తండ్రి. అయా ఉదయకాల సమయం మొదలుకొని మధ్యాహ్న కాల సమయంలో మేము ఉండగా నా ప్రభు తండ్రి నీవు మా పక్షాన నిలిచిన దేవానికి స్తోత్రములు నా తండ్రి. నీ కుమారుల యందు నీవు నిలవబడిన మాటలు మాట్లాడిన బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. ఆ మాటల ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయండి దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయా లోక సంబంధమైన వాటికి జీవించకుండా నా ప్రభు తండ్రి నీ ఆత్మానుసారంగా జీవించే గొప్ప భాగ్యమును మాకు దయచేయండి ప్రభువానికి స్తోత్రములు నా తండ్రి. గొప్ప దేవ ఈ సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నా తండ్రి. ఎవరైతే నా ప్రభు తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారో నా ప్రభు ఆ కుమార్తెలను దీవించి ఆశీర్వదించి నా ప్రభు తండ్రి వాళ్ళ యందు నీవు తోడుండి నడిపించి నా ప్రభు సహాయం చేయండి దేవానికి స్తోత్రములు నా తండ్రి. గొప్ప దేవ ఎవరైతే చర్చికి రాలేక వెనుకబడిపోవచ్చున్నారో నా ప్రభు తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని నా ప్రభు నీ మందిరానికి నడిపించండి ప్రభువానికి స్తోత్రములు నా తండ్రి. గొప్ప దేవ అయా నీ బలమును బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. గొప్ప దేవ అయా బాప్తిస్మం ఎవరైతే తీసుకొనలేదో నా ప్రభు తండ్రి వారి యందు నీవుండి నా ప్రభు తండ్రి ప్రతి ఒక్కరూ బాప్తిస్మం తీసుకొనుటకు సహాయం చేయండి దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ భోజనం ఏర్పాటు చేసినటువంటి
కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నా ప్రభా తండ్రి గొప్ప దేవానికి స్తోత్రము నా తండ్రి. నేను మా సంఘం అంతా ఏకరీతిగా ఉండుటకు సహాయం చేయండి. దేవానికి స్తోత్రము నా ప్రభా గొప్ప దేవ. ఆయా సమాధి కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిగించుటకు సహాయం చేయండి దేవా. నేను ఎలాంటి శబ్దం లేకుండా నా ప్రభా నీ పాటలతో నైనా నీ వాక్యం ద్వారా నా ప్రభా తండ్రి ఆ సమాధి తోటకు వెళ్ళుటకు సహాయం చేయండి దేవా. నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నేను ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని, మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎల్లప్పుడు స్తుతించే గొప్ప భాగ్యమును దయచేయమని మా ప్రియా ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన పాదాలను బట్టి కూడా నీకే వేలాది వందనాలు స్తోత్రాలు. జీవం గల దేవ, జీవాధిపతి నీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండు దేవ నీకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా నాయన, ఈ యొక్క శుక్రవార దినాన తండ్రి నీ సన్నిధిలో చేరి ఈ యొక్క మొదటి శుక్రవార దినాన ఈ యొక్క లెంట్ డేస్లో ప్రభువా నాయన నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే నీకే స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, నిజంగా ఈ సమయాన్ని చూడక ఎంతోమంది ప్రభువా ఈ లోకంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. ఆ స్థితిలో మమ్మల్ని ఉంచకుండా ప్రభువా నీ సన్నిధిలో ఉంచిన విధానాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలు ప్రభువా తండ్రి. ఇంతవరకు మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని అందరినీ సజీవులకు ఉంచుకున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. నైనా మా పాపములన్నిటినీ నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచిన గొప్ప దేవా నీకే స్తోత్రాలు. మేము ఏమాత్రం మంచివారం కానప్పటికీ నైనా మీరు మమ్మల్ని ఎన్నుకున్న దేవా నీకే స్తోత్రాలు. నైనా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రభువా ఎన్నో తప్పులు పాపాలు చేస్తూ ప్రభువా నైనా మా జీవనం కొనసాగిస్తున్నాము. అయినప్పటికీ నైనా మీరు మమ్మల్ని ఎన్నుకున్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, మరి ముఖ్యంగా తండ్రి ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలయ్యా. ఉదయం నుంచి ఇప్పటి వరకు పాటల చేత మేము పరిచినబడిన విధానం బట్టి కూడా నీకే స్తోత్రాలు. అదేవిధంగా విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా నాయన నిజంగా దేవుడు ఒక్కడే అన్న వాక్యాన్ని మాకు ఈరోజు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి కూడా నీకే స్తోత్రాలయ్యా. నేను ఈ లోకంలో నిజంగా సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త మీరు తప్ప ఇంకెవ్వరు లేరు నాయన. కేవలం నీ యొక్క హస్తకృత్యంలే ప్రభువా, సమస్తం నీ యొక్క హస్తం ద్వారానే చేయబడిన దేవానికే స్తోత్రాలు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించే బిడ్డల వల్ల మమ్మల్ని ఉంచమని వేడుకుంటున్నాను దేవానికే స్తోత్రాలు. అవును ప్రభువా నాయన, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంఘానికి కావలసిన ప్రతి అవసరత తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. మరీ ముఖ్యంగా ప్రభువా సంఘానికి రాక, సన్నిధికి రాక ఎంతోమంది ఈ లోకంలో కలిసిపోయి అన్యుల వలె, విగ్రహారాధకుల వలె రక్షణ లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ప్రభువా. నీ చిత్తమైతే జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి తండ్రి. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకొని నీ యొక్క సన్నిధికి నడుచుటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరినైనా నమ్మి బాప్తిసం పొంది నేను ప్రతి వారం బల్లలో పాల పంపులు పొంది పరలోక రాజ్యానికి వారసులవుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే ఏ ఒక్కరు నశించడం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరు నీ బిడ్డలు నీ యొక్క కుమారుల వల్ల ఉండాలని మీరు ఆశపడుచున్నారు ప్రభువా నాయన. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మరి అదేవిధంగా సంఘంలో నేను చనిపోతున్న వారిని నేను ఏ విధంగా సమాధి తోటకు తీసుకువెళ్ళాలని మేము ఎంతగానో ప్రయాసపడుచున్నాము. అదేవిధంగా దేవరాజన్న గారు కూడా నేను ఎంతగానో బాధపడుచున్నాం మేము. మరి ఈ యొక్క లోకరీత్యా కాకుండా నైనా నీకు మహిమకరంగా పాటలు పాడుతూ పశ్చాత్తాప హృదయంతో వేదనతో యొక్క నేను సమాధి తోటకు వెళ్ళటకు సహాయం దయచేయండి. అదేదో సంబరం అన్నట్టు నేను యొక్క ఈ లోకంలో ఉన్న మనుషులు ప్రభ తాగుతూ అదేవిధంగా తప్పట్లు కొట్టుచు ఉన్నారు ప్రభువా. ఆ విధంగా కాకుండా నైనా పాటల చేత ఈ యొక్క సమాధి కార్యక్రమానికి నేను వెళ్ళటకు మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంతో ప్రతి ఒక్క బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అవును ప్రభువా నాయన, సంఘంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుచున్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎందుకంటే గాయపరచువాడని నేనే స్వస్థపరచువాడని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం నీకు మహిమకరంగా జరుగుటకు సహాయం దయచేయండి. ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం తండ్రి 9:30 గంటలకి మేమందరం కలిసి నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి సమయానికి మేమందరం వచ్చుటకు కుటుంబ సమేతంగా వచ్చుటకు మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. అవును ప్రభువా నాయన, మరి ముఖ్యంగా తండ్రి సంఘంలోనైనా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లల్ని బట్టి ప్రార్థిస్తున్నాను. మాధవి, వేదావతి ఇంకా ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారి పక్షాన మీరుండండి తండ్రి.
సంవత్సరం అంతా కష్టపడి వారు చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు. వారితో మీరుండి ప్రభా నాయన సమయానికి కావలసిన జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి, మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేసి ప్రభా ఆ సమయానికి నేను రాయాల్సినటువంటి ప్రతిదీ వారికి నేను మీరే సమకూర్చమని వేడుకుంటున్నాను. వారు మంచి మార్కులతో పాస్ అయ్యి మీ సన్నిధిలో నేను గొప్ప సాక్షులుగా ఉండుటకు సహాయం దయచేయండి అయ్యా. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాస్తున్నటువంటి నేను ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. వారి పక్షాన కూడా మీరు గొప్ప కార్యం చేయండి. మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. ఎందుకంటే జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే అని కూడా మీ యొక్క వాక్యం సెలవిస్తుంది నాయన. నీ యొక్క జ్ఞానం చేత వారిని నింపి ప్రభువా మంచి మార్కులతో పాస్ అవటకు మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ ప్రభా, డిఎస్సి ఎన్నో ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను దేవా, సహాయం దయచేయండి ప్రభా. నాయన కేవలం మీరు మాత్రమే మహిమపరచబడాలి తండ్రి, మేము కాదు తండ్రి నాయన. మేము దీవించబడుతున్నాము, ఆశీర్వదించబడుతున్నామంటే కేవలం మీరు మాత్రమే మహిమపరచబట్టకు మీరు సహాయం దయచేయండి అయ్యా. మా సంఘంలో రోజు రోజుకు నాయన ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభావ, ప్రతి ఒక్క కుటుంబంలో ఉద్యోగస్తులుగా ఉండి నీ సన్నిధిలో మేమందరం నాయనా ఎంతో మా దేవుడు మాకు సహాయం చేశాడని నీ సన్నిధిలో మేము ఒప్పుకొనులాగున సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా మే 4వ తారీఖున జరగబోయే నీట్ ఎగ్జామ్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను దేవ, కృప చూపండి నాయన. ఎంతోమంది కష్టపడి చదివి ప్రభువా నాయన, నీ పిల్లలు టెన్షన్తో, ఆందోళనతో, ఒత్తిడితో ఉన్నారు ప్రభువా. వారిలో ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి తీసివేసి ప్రభువా నాయన చదివిన ప్రతిది గుర్తుండేలాగా జ్ఞాపక శక్తిని ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. ముందున్న కార్యక్రమం అంతట్లో నీ కాపుదల దయచేయమని వేడుకుంటూ, అదేవిధంగా తండ్రి నేను ఇంకా ఏమైనా మిగిలిపోయినటువంటి వాటిని మీరే సమకూర్చమని వేడుకుంటూ, సమస్తమును మీ చేతులకే సమర్పించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గిస్తూ మీ నామాన్ని ఎల్లప్పుడూ హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. మమ్మీ మిక్కులుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రం తండ్రి. నేను గడిచిన కాలమంతున్న తండ్రి యేసయ్య, మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నా ప్రభు యేసయ్య. తండ్రి నాన్న ఇక్కడ చేరువచ్చిన ఒక 10 బిడ్డను ఆశీర్వదించండి నా ప్రభు యేసయ్య. ఎందరో తండ్రి రాలేకపోతున్నారు తండ్రి, నా తండ్రి యేసయ్య వాళ్ళని క్షమించి నా తండ్రి యేసయ్య వాళ్ళను వచ్చేటప్పుడు సహాయం దయచేయండి ప్రభు యేసయ్య. నాయన తండ్రి యేసయ్య ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో తండ్రి నాన్న వాళ్ళని నేను ఆధీనంలో ఉంచుకున్న ప్రభు యేసయ్య. గొప్ప దేవానికే స్తోత్రం తండ్రి యేసయ్య. వాళ్ళకు మంచి సాక్ష్యం ప్రసాదించండి నా ప్రభు యేసయ్య తండ్రి. గొప్ప దేవానికే స్తోత్రం స్తోత్రం నా తండ్రి యేసయ్య. ఏమైనా తప్పులు ఉంటే మమ్మల్ని క్షమించండి నా ప్రభు యేసయ్య. నాయన తండ్రి స్తోత్రం స్తోత్రం నా తండ్రి యేసయ్య. నైనా ఎవరైతే నా తండ్రి యేసయ్య అనారోగ్యంగా ఉన్నారో తండ్రి వాళ్ళని ముట్టి తాకి స్వస్థపరచండి నా తండ్రి. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నా ప్రభు యేసయ్య. గొప్ప దేవానికే స్తోత్రం నా ప్రభు యేసయ్య. నైనా నేనైతే సరే మంచి ఆరోగ్యాన్ని నాకు ప్రసాదించండి నా ప్రభువ. ఇక్కడ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి నాన్న మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ప్రభు యేసయ్య. గొప్ప దేవానికే స్తోత్రం నా తండ్రి. ఈ కొద్ది ప్రార్థనని నేను ఏమైనా తప్పులుంటే నాకు క్షమించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వలోకములు సృష్టించిన తండ్రి, సృష్టికర్తమైన తండ్రి, అవును దేవా, నేను ఉదయ కాల సమయం నుండి నేను మధ్యాహ్న సమయం వరకు నేను నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి, నేను చక్కగా నీ బిడ్డల ద్వారా తండ్రి తండ్రి ఎవరో అని నేనా నిజముగా తండ్రి ఎవరో నమ్ముతట నేను నీ బిడ్డ ద్వారా తండ్రి మాకు నేను వినిపించినావు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఈరోజు నేను ఉపవాసం బిడ్డలందరూ నీ మందిరానికి నడిపించుకొని నైనా ఆత్మీయ ఆహారాన్ని తండ్రి నీ వాక్యం సరగనైనా నింపినవు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవరావు సార్ను కూడా తండ్రి నీ సేవకున్న తండ్రి ప్రయాణములనైనా ప్రతి విషయంలోనైనా ప్రతి చోట తండ్రి నైనా నీ కృపను చూపించాడు తండ్రి. నువ్వు తోడుగా ఉండు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవా, మా సంఘముల తండ్రి ఒక బిడ్డ నైనా మరణించినాడు తండ్రి. నీ రాజ్యంలో తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఆ కుటుంబాన్ని కూడా ఓదార్చండి తండ్రి. నైనా నీ సంతోషమే తండ్రి ఆ బిడ్డలకు నింపమని నేను అడుగుతున్నాను దేవా, నీకే స్తోత్రం నైనా. అవును దేవా, నేను ఆహారానికి సిద్ధం చేసిన కుటుంబాన్ని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. ఇటుకు వచ్చిన బిడ్డలనైనా ఏ బాధతో, ఏ అనారోగ్యంతో, ఏ ఆలోచనలతోనే మేము వచ్చి కూడినాము తండ్రి. అవన్నిటి తీసివేసి తండ్రి నీ ఆత్మతో ఉండండి దేవా, నీకే స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఎగ్జామ్ రాసే బిడ్డనని ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకే స్తోత్రము తండ్రి. వాళ్ళ విషయంలోనైనా నువ్వు తోడుగా ఉండు తండ్రి. వాళ్ళ జ్ఞాపక శక్తి
శక్తిని తండ్రి నువ్వు నింపండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నేను ఎందరోనైనా నశించిపోతున్నారు తండ్రి. అటువంటి వారు నీకు ఎంత మాత్రం ఇష్టం లేదు దేవా. నశించి వారినైనా నీ మందిరానికి నడిపించుకొని తండ్రి నీ ఆత్మతో ముట్టండి దేవా. ఎందరైతేనైనా అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వాళ్ళను కూడా ముట్టి స్పష్టపరచండి దేవా. నీకే స్తోత్రములు తండ్రి. మా సంఘంలో తండ్రి ఏవేవి లోటుగా ఉందో నీకు తెలుసు తండ్రి. ఆ లోట్లని తీర్చమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నీ పాదములు బట్టి వేడుకుంటున్నాను దేవా. నీకే స్తోత్రములు తండ్రి. నేను జరగబోయే కార్యక్రమాలు తండ్రి నీకు మహిమకారంగా జరిగించని నీ సాధ్యములో వంచుకోమని ఈ ప్రార్థన నీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రేమగల నాయన కృపగల తండ్రి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఇంతవరకు నీ సన్నిధిలో స్తుతించి నేను గణపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ధ్యానిస్తారు వారి మధ్యలో ఉండి వారు వరాలకిస్తున్న దేవా. మా మధ్యలో ఉండి మా వరాలకిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిచ్చుడగ్గు తండ్రి నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నావు. నా గొర్రెలు నా స్వరము అవి నన్ను వెంబడించినట్టున్నావు నాయన. నిన్ను వెంబడించే బిడ్డలుగా సహాయం చేయండి నాయన. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి నాయన. సంవత్సరం అంతా చదువు వ్యర్థం కాకుండా నాయన ప్రతి బిడ్డని సన్నిధిలో స్తుతించి సాక్షిగా వాడుకోండి నాయన. బిడ్డలు రాస్తున్న జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి నాయన. ఈ ఎగ్జామ్ విషయంలో తోడుండండి తండ్రి. నీకు వందనములు నాయన. నిజమైన దేవుడు నాయన. నువ్వు యొక్క తప్ప వేరొక దేవుడు లేడని ఇని విడిచిపెట్టి వారంగా కాకుండా ఇంట మాటల ప్రకారంగా బతకగలగటకు సహాయం చేయండి నాయన. నీకే వందనాలు స్తోత్రాలు దేవా. సమాధి కార్యక్రమం నాయన త్రాగుతుండు సంభ్రమలతో తీసుకొని వెళ్ళుచున్న బిడ్డలకు మంచి మనసు మారు మనసు అనుగ్రహించాడు నాయన. నీ సన్నిధిలో స్తుతించి నాయన పాటలతో నాయన వాక్యంతో నీ సన్నిధికి స్తుతించి నేను గణపరిచే భాగ్యం మా బిడ్డలకు దయచేయండి తండ్రి. నీ భయం వారికి అనుగ్రహించండి నాయన. చెవులు వినలేవు, కాళ్ళు నడవలేవు, మూగి బొమ్మలకు సాగిల పడుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి నేను ఒకసారి నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప వేరొక దేవుడు లేడని నిన్ను ఎరిగి నిన్ను గుర్తెరగా బిడ్డలుగా సహాయం చేయమని కోరుచున్నాము దేవా. ఎందరైతే ఏ బాధతో ఏ కష్టములతో ఉన్నారు నాయన అటు వారందరినీ దీవించిన ఆయన. నిజమైన ఉపవాసం అంటే నాయన మేము తెలుసుకున్నాగా నాయన మా మాటల ద్వారా మా చూపు ద్వారా నాయన మేము వేలాగుండో మా హృదయము అయినా మేము తెలుసుకొని నిజమైన ఉపవాసం ఉండే మా బిడ్డ చెప్పిన మాటల ప్రకారంగా మేము నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా మాటలేందు మా చూపేందు మా తలంపులన్నీ నీకే శోధనపరచుకొని సన్నిధిలో మేము స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఇంతవరకు నైనా శరీరాహారం తిని ఉన్నాము తండ్రి. శరీరాహారం చేసిన బిడ్డని కూడా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. ఇక్కడ చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన అవసరాలను తీర్చి నేను సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్తుతులు స్తోత్రం తండ్రి. స్తోత్రం ప్రభు యేసయ్య నీకే వేళ స్తుతులు స్తోత్రం తండ్రి. అవునయ్యా ఉదయంకాలం ఉంటున్నాయినా ఇంతవరకు నేను నీ వాక్యంతో నేను ఇచ్చినందుకు నేను నీకే వేళ స్తుతులు స్తోత్రం తండ్రి. అయ్యగారు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను మా హృదయంలో నింపుకొని నేను విడిచిపెట్టడం కాకుండా నేను మా హృదయంలో నింపుకొని నేను వాక్యం సారా బిడ్డ కొరకు సహాయం అందించమని అడుగుతున్నాం దేవా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా నైనా ఎవరైతే నైనా నీ మందిరానికి రాలేకపోతున్నారో నైనా వారు అటువంటి వారిని నేను ముందుకు నడిపించమని అడుగుతున్నాం దేవా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా యేసయ్య గొప్ప యేసయ్య నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. చదువుతున్న వారి బిడ్డలు బట్టి నేను ప్రార్థిస్తున్నాం దేవా. ఎగ్జామ్లోనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా నువ్వు ముందుండి నడిపించమని అడుగుతున్నాం దేవా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా నైనా యేసయ్య నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవునయ్యా ప్రభువా హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం దేవా. నీకే వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. అవునయ్యా నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి.
నీకే వేళ స్తుతులు స్తోత్రం తండ్రి. అయినా చనిపోయిన వారినైనా తెప్పట్లతోనైనా తీసుకోకుండానైనా నీ వాక్యంతోనైనా నీ పాటలతోనైనా స్తుతించుకుని ఆరాధించుటకు పిలుపునగా చేయి తట్టాలి సహాయం అందించమని అడుగుతున్నాం దేవా. నీకే వేళ స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, మేము చేసిన పాపాలనైనా క్షమించు తండ్రి దేవా. నీకే వేళ స్తుతులు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, నేను ఈ మధ్యాహ్న కాలం సమయంలోనైనా ముగింపు అంతవరకునైనా నీ కాపుదలను ఉంచుకో తండ్రి. ఎస్ఐ నీకే వేళ స్తోత్రం తండ్రి. ఈ చిన్న ప్రార్థన నీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రభువా, ఎన్నో విషయాలను మీ పిల్లల ద్వారా వినిపించిన ఆ మాటలను బట్టి నీ కృతజ్ఞతలు. మొదటి సందేశాన్ని అందించిన నీ కుమారుడు రాజేష్ను, ఆయన కుటుంబాన్ని దీవించండి, చేస్తున్న పరిచర్యను ముందుకు నడిపించండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, నీ సేవలో బలంగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నైనా పర్లలో సేవ చేస్తున్న నీ కుమారుడు పెద్దలు సామాన్య సారిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు తాను నిలబెట్టి అనేక మాటలు నాయన పలికించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు. చెప్పిన నీ దాసునికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అనేక ఆత్మల భారము కలిగి ప్రయాసపడుచున్న తన ప్రయాస వ్యర్థము కాకుండా ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా సంఘములో ఎందరో ప్రార్థన అవసరత కోరారు. అనారోగ్యముతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థత దయచేయండి. అలాగే మందిరానికి ఎందరో రాలేకపోతూ ఉన్నారు, అట్టి బిడ్డల మనసు మార్చి నీ సన్నిధికి నడిపించండి. అలాగే నాయన త్రాగుతూ వారి జీవితాలు పాడు చేసుకుంటూ వారి కుటుంబం నాయన సరిగ్గా నడిపించలేక అనారోగ్య పరిస్థితులు పడిపోయినైనా ఇదిగోనైనా వారి జీవితాలు పాడు చేసుకొని నీకు దూరంగా జీవిస్తున్నారు తండ్రి. అట్టి బిడ్డల మనస్సు మార్చండి, నీ సన్నిధికి నడిపించండి తండ్రి. ఎందరో బాప్తీసము తీసుకోకుండా వాయిదలు వేస్తూ ఉన్నారు, అట్టి బిడ్డలను నాయన బాప్తీసాలకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన సమాధి తోటకు నాయన మరి తీసుకొని వెళ్ళేటప్పుడు భౌతిక దేహాన్ని ఇదిగోనైనా తప్పెట్లతో త్రాగుతూ వారి జీవితాలు నా ప్రభువా నా తండ్రి ఎంతో బాధకరంగా నాయన కార్యక్రమం జరుగుతుంది, దయతో క్షమించండి నాయన. ఎవరైతే ఆ తప్పెట్లతో నా ప్రభువా తప్పెడ కొడుతున్నారో వారి జీవితాల్లో మార్పు దయచేయండి. ఎందరైతే త్రాగుతున్నారో వారి జీవితాల్లో కూడా మార్పు దయచేసి చక్కగా నీకు మహిమకరంగా పాటలు పాడుతూ ప్రార్థన పూర్వకంగా ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు నాయన భోజనం ఏర్పాటు చేసినటువంటి జకరియా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించి కాపాడండి. సాయంకాలము చిట్టమ్మ వారి గృహములో గృహకుడిక జరుగుతుండగా మీకు మహిమకరంగా ఆ కార్యాన్ని జరిగించండి. అలాగే నాయన మా సంఘ సభ్యులు పెద్దలు జమ్మన్న గారు నా తండ్రి మనటి రోజు నిద్రించారు. విడవబడిన కుటుంబానికి నాయన ఓదార్పు నీ మాటల చేత కలిగించండి, వారి దుఃఖాన్ని దూరపరచండి, వారికి ధైర్యమును దయచేయండి, నీ మాటల చేత వారిని బలపరచమని ప్రార్థన చేయించు ఉన్నాం. అలాగే నాయన పరీక్ష రాస్తున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకునండి. నా ప్రభా చక్కటి జ్ఞానము జ్ఞాపక శక్తి వారికి దయచేయండి. మంచి మార్కులతో పాస్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుటకు రానున్న దినాలలో మంచి భవిష్యత్తు వారికి దయచేయండి. వారు కూడా నైనా రానున్న దినాలలో నీ పనికి ఉపయోగపడే రీతిగా వాడుకుంటావని ప్రార్థిస్తూ, అలాగే నాయనా నా తండ్రి ఇదిగో ఇంకా ప్రార్థన అవసరత ఎందరో కోరుతూ ఉన్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలన్నీ మీకు తెలుసు, వారి అవసరతలన్నీ తీర్చి వారి ద్వారా మీరు మహిమ పొందమని కోరుకుంటూ, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి కాపాడమని కోరుకుంటూ, మమ్మలను మేము చాలా వరకు నాయన తగ్గింపు స్వభావము
మాకు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ముందున్నటువంటి కార్యక్రమాలు మీకు మహిమకరంగా జరిగించమని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రార్థన అవసరం ఉన్న నీ పిల్లలందరికీ, వాక్యం చెప్పినటువంటి నీ దాసులకును, నేటి దినము భోజనం ఏర్పాటు చేసినటువంటి వారికి, వారి కుటుంబానికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలమ్మా. అందరికి వందనాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరూ సర్దుకొని కూర్చుండమ్మా. భోజనాలు ఉన్నాయి, అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జకరియా అలాగే మహేశ్వరి వారు ఎంతో ప్రయాసపడి, కొంతమంది స్త్రీలు కూడా సహకరించారు. సహకరించినటువంటి స్త్రీలకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే శుక్రవారం భోజనం ఏర్పాటు మరి నాగమ్మ వారి కుటుంబం సిద్ధపడి ఉన్నది. మరి దేవునికి స్తోత్రము. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైనా భోజనం ఏర్పాటు చేసేవారు ఉంటే మా పేర్లు ఇవ్వండి, పేర్లు రాసుకుంటాను.